చూసారు కదా. సో మొత్తం ఈవెంట్ ఒక 1 hour జరిగిందండి. 1 hour మొత్తం మాల్ అలా జస్ట్ ఆగిపోయి ఉండింది మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ. అండ్ ఈ వీడియోలో ప్లే చేసిన ట్రాక్ కూడా మన సినిమాలోదే. మన సినిమా ట్రాక్స్ అంతా కూడా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ యాపిల్ ప్లటూన్ చేస్తున్నారండి. అది కూడా మన తెలుగు సినిమా టైటిల్తోనే, నీ దారే నీ కథ అన్న టైటిల్తోనే వరల్డ్ వైడ్ మన ట్రాక్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ యాజ్ you've seen, అందరూ అసలు they're cheering, they're having a good time and మ్యూజిక్ని చాలా ఎంజాయ్ చేశారు. అప్పుడే అనుకున్నాం, అమ్మయ్య పోన్లే మా ఆల్బర్ట్తో కూడా తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చేశాడు అని. ఇదంతా కాదు, పాయింట్కి రావా? పాయింట్ ఏంటంటే, ఇలాంటివన్నీ చేయడానికి ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ ఆర్ అ ఫిల్మ్ విత్ వెరీ బిగ్ బడ్జెట్, ఇట్స్ నాట్ రియలీ దట్ హార్డ్. ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్ టు పుల్ ఆఫ్. బట్ బీయింగ్ అ న్యూ ప్రొడక్షన్, హ్యావింగ్ అ లిమిటెడ్ బడ్జెట్ కూడా, టు బ్రింగ్ ఇన్ గ్లోబల్ కొలాబరేషన్స్ అండ్ ఒక మంచి టెక్నికల్ వాల్యూ ఉన్న ఫిల్మ్ ఇద్దామన్న విజనే జేవీది. అండ్ వీ రియలీ థింక్ వీ బ్రాట్ దట్ విజన్ టు లైఫ్ విత్ నీ దారే నీ కథ. అడగరా మరి మాకైనా చూపిరా ప్లీజ్. వస్తున్నా. మామూలు కొత్త కదా, అన్ని మర్చిపోతున్నారు క్యూజ్ అన్ని ఫాస్ట్గా. అనంత్ ఫస్ట్ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో ఎస్, మీరు ఇవాళ అందరూ వచ్చింది మా టీజర్ లాంచ్ ఈవెంట్కి. అండ్ మేము ఫస్టే చెప్పాము, సెలబ్రిటీస్ ఎవరూ లేరు, దేర్ ఇస్ నో చీఫ్ గెస్ట్, యు ఆర్ అవర్ బిగ్గెస్ట్ సపోర్టర్స్. మీడియా ఆల్ అపాన్ స్టేజ్, క్రిటిక్స్ ప్రెసిడెంట్ సురేష్ గారు, TFJ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు. అండ్ ప్లీజ్ సార్ రండి సార్, ప్లీజ్. So we'd like to launch our teaser with you guys. ఇప్పుడు నేను on the count of 3 మైక్ ఇక్కడ పెడతాను. మైక్ వచ్చింది. లాంచ్ అని ఇక్కడ మేము అంటాము, బట్ ప్లీజ్ జాయిన్ us. ప్లీజ్ be loud, give us all the support, show the love. లాంచ్ అని మీరు కూడా అరవండి మాతో పాటు. 3, 2, 1 లాంచ్. టీజర్ చూసేద్దాం ఇప్పుడు. మనసుకు నచ్చింది చేసుకుంటూ సంతోషంగా బతకగలిగితే అంతకంటే ఏం కావాలి ఎవరికైనా? అర్జున్, బ్యాండ్ అది ఎలా నడుస్తుంది? బ్యాండ్ కాదు అంకుల్, ఆర్కెస్ట్రా. ఇందులో వోకల్స్ ఉంటాయి, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. చూపులతో సంపడం అంటే ఇదేనా? నేను చెప్పిన కుర్రోడు సార్. నన్ను మనం ఐఎస్ఐ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం రా. రూమర్ నుంచి చిరంజీవిలో ఛాలెంజ్ అంటే నేను మాత్రం ఏం చేస్తాం? పర్లేదు, ఇంతమంది మ్యూజిషియన్స్ గ్యాదర్ చేస్తాం. నువ్వు ఇన్స్ట్రుమెంట్ వాయిస్తావా, గేదెని గోపుతున్నావు? ఆడిషన్ చెప్పాను కదా, ప్లీజ్ where do you find these people రా అర్జున్? రక్షించే మేఘంలా నేను నిన్న శృతి. బాస్ ఎవరు రీడు? శృతి ఎవర్రా? చూపించండి మీ అమేజింగ్ మ్యూజిక్ ఏంటో. ఇప్పుడే ఇక్కడే అన్న నాకు ఒక ఐడియా ఉంది. నువ్వు ఐడియా అనేసరికి టెన్షన్ వచ్చేసింది. థ్యాంక్స్, మీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినందుకు. మనసుకు నచ్చింది చేసుకుంటూ సంతోషంగా బతకగలిగితే అంతకంటే ఏం కావాలి ఎవరికైనా? అర్జున్, బ్యాండ్ అది ఎలా నడుస్తుంది? బ్యాండ్ కాదు అంకుల్, ఆర్కెస్ట్రా. ఇందులో వోకల్స్ ఉంటాయి, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. చూపులతో సంపడం అంటే ఇదేనా? నేను చెప్పిన కుర్రోడు సార్. నన్ను టైటిల్ చేయగలరా? మనం ఐఎస్ఐ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం రా. నువ్వు మాత్రం చిరంజీవిలో ఛాలెంజ్ అంటే నేను మాత్రం ఏం చేస్తాను? తగలేదు, ఇంతమంది మ్యూజిషియన్స్ ఎలా గ్యాదర్ చేస్తాం? నువ్వు ఇన్స్ట్రుమెంట్ వాయిస్తావా, గేదెని గోపుతున్నావు? ఆడిషన్ చెప్పాను కదా, ప్లీజ్ where do you find these people రా అర్జున్?
శృతి బాస్ ఎవరు రీడు శృతి ఎవర్రా చూపించండి మీ అమేజింగ్ మ్యూజిక్ ఏంటో. ఇప్పుడా ఇప్పుడే ఇక్కడే. అన్న నాకు ఒక ఐడియా ఉంది. నువ్వు ఐడియా అనేసరికి టెన్షన్ Chusar kada, so of course I'm pretty sure you all have some questions and we'd also like to hear all your opinions. So yeah, the floor is now open for Q&A. Just 5 minutes and we'll get started. కాదు 8 పీపుల్ ఒకసారి ఇవి అన్న ఇవి మైక్స్ ఒకసారి హోల్డ్ చేయండి. సో సెటప్ అయిపోయే లోపల ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్ చెప్తాం మా ఫిలిం గురించి. మేము మా యాక్టర్స్ అందరికీ వర్క్షాప్స్ అంటే యాక్టింగ్ వర్క్షాప్స్ లాగా ఒక కొత్త వర్క్షాప్ చేయించాం, యూరిథమీ అని చెప్పేసి. అది ఎందుకు చేసామో అదేంటో ఇప్పటికీ తెలియదండి మాకు. సరిపోతారుగా తర్వాత చేయొచ్చు. ఓకే 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 ప్రొసీడ్. ఓకే సార్. సో యూరిథమీ వర్క్షాప్ యాక్చువల్గా వీళ్ళకి ఒక చిన్న థింగ్ కోసం ప్లాన్ చేసాం సార్. సో ఇన్నర్ సెల్ఫ్ని ట్యాప్ చేసి కొంచెం ఏదో ట్రై చేసాం. కానీ ప్రీతం, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ కాదు తేజస్, చేతబడి చేసాం. సో ఒక వెరీ ఫారెన్ వర్క్షాప్ అండి అది. ఓకే, మేము చేసిన ప్రాసెస్ అన్నిట్లో అన్నీ హిట్ అవుతాయి అనుకోకుండా ఈవెన్ దట్ వర్క్షాప్ టర్న్ అవుట్ కొంచెం అర్థం కాలేదు. సో విల్ ఫిగర్ అవుట్ నెక్స్ట్ టైం. సార్ నమస్తే. అంతా యూత్, అంతా ఓవర్సీస్ నుంచి వచ్చిన యూత్ ఎగ్జైట్మెంట్గా కొత్తగా న్యూ ఏజ్ ఫిలిం అన్నారు. మీలో ఉన్న కళ, ఆ యాంగ్జైటీ, ఆ ఉత్సాహం అన్నీ కనిపిస్తున్నాయి. అయితే నీ దారే నీ కథ అంటే ఇది బయోగ్రఫీ అనుకోవచ్చా? లేదు సార్, లైక్ బేసిక్గా డాక్టర్, ఇంజనీర్ అనే ఆ ట్రెడిషనల్
ప్రొఫెషన్స్ చాలా బిజీగా ఉన్న టైంలో హౌ యూ టుక్ అప్ జర్నలిజం, అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ దాకా ఎలా వచ్చారు, ఆ దారి మీ కథ. సో ఇట్స్ లైక్ పీపుల్ లైక్ యూ, మీరు ఎలా అయితే ఆ ట్రెడిషనల్ దాన్ని కాదనుకుంటూ ఒక జర్నీ చేసి వచ్చి మీకంటూ ఒక మార్క్ క్లియర్ ఈరోజు చేసుకున్నారు. అందుకనే మీ ముందు మేము ఆన్సర్ చేస్తున్నాము. సో ఇలా రీచ్ అవ్వడానికి జరిగిన జర్నీనే నీ దారే నీ కథ. ఇప్పుడు బుడాపెస్ట్లో మ్యూజికల్ చూపించారు కదా, అంటే ఆరోహణ చాలా బాగుంది. ముందు 2, తర్వాత 3, తర్వాత 4 ఈ వైలేదు ఇలా మ్యూజిక్, ఆ మ్యూజిక్ సెన్స్, మ్యూజిక్ మీదే సినిమా కదా. ఈ మ్యూజిక్ మీద గతంలో ఏఆర్ రెహమాన్ గారు కూడా చాలా 199 స్టోరీస్ తీశారు, అంతకుముందు కూడా కొన్ని వచ్చినాయి. ఇందులో మీరేంటి చెప్పి కొత్తగా ఏం చెప్తున్నారు? ఆ మ్యూజిషియన్ అయ్యేసరికి కొంచెం ప్రజలకి, ఆడియన్స్కి రీచ్ అవుతుందా లేదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. మీ ధైర్యం ఏంటి ఇందులో? అంటే మ్యూజిక్ అనేది జస్ట్ ఒక ఎలిమెంట్ మేము వాడింది. ఒక కథ అనేది ప్రతి ఒక్కళ్ళ కథ. ఇది ఒక లక్ష్యం కోసం వెళ్తున్నప్పుడు అడ్డంకులు వచ్చినప్పుడు ఆగుతామా వెళ్తామా అనేది, దాన్ని చెప్పడానికి మ్యూజిక్ అనేది మేము తీసుకున్నాం పాత్రగా. ఇప్పుడు మ్యూజిక్ తీసేసి మీరు కుకింగ్ అన్న, మీ విషయంలో జర్నలిజం అన్న ఏం పెట్టినా కూడా స్టోరీ స్టిల్ సేమ్. సో చూసిన వాళ్ళకి రిలేట్ అవుతారు అనేది మన నమ్మకం. ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ మ్యూజిక్ బట్ రాదర్ దట్ ఆ జర్నీ, ఆ స్టోరీ అనేది. అయితే ఇప్పుడు విదేశాల్లో సినిమాలు మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా స్మాల్, అంటే చిన్నగా ఉండి డిస్టర్బెన్స్ చేయకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉంటాయి. మీరు ఈ సినిమాకి అలాంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? లేదంటే లేదు మామూలు ఇండియన్ సినిమాల్లో ఉండే రణగుణ ధ్వనులు ఏమైనా ఉన్నాయా? అంటే అసలు మ్యూజిక్ మేము చూస్ చేసిన హోల్ పాయింటే అది. ఈ గోల అనేది కాకుండా అసలు మ్యూజిక్తో కూడా ఇమోషన్స్ని ఒక మనిషి ఎంత ఫీల్ అవ్వగలుగుతారు అనే సైడ్ నుంచి రాసిందనమాట. సో మ్యూజిక్ కూడా ఇప్పుడు మీరు ఇందాక విన్నారు, అవి యాక్చువల్లీ మీరు విన్నవన్నీ సినిమాలో నుంచి ట్రాక్స్ అనమాట. సో దెన్ ఈవెన్ ఇఫ్ దర్ కొంచెం అప్బీట్గా ఉన్న, దే గెట్ యూ టు ఫీల్ అ సర్టన్ ఎమోషన్. సో అలా తీసుకొని చేసింది అంతా. జస్ట్ మీకు ఎక్కడ నాయిస్ ఉండదు అండ్ ఇట్స్ ఆల్ మోర్ మ్యూజిక్ సౌండ్ అనమాట. బిఫోర్ ఒక ఏదో వీడియో చూసాం, ఇండస్ట్రీకి రావడం అంటే తప్పు అన్నట్టుగా, ఏదో జస్ట్ ఆ సెన్స్ వచ్చినట్టుగా ఏదో అనిపించింది నాకు. ఏమన్నా ప్రచారానికి, ప్రమోషన్కి ఏమైనా తీశారు? అది ఏదండి? ఇండస్ట్రీకి రావడం కరెక్టా కాదా అనే డైలమాలో ఉన్నట్టుగా ఒక వీడియో ఒకటి అంతకుముందు చేసినట్టున్నారు మీరు, ప్రమోషన్ వీడియో. ప్రెస్ ఇన్వైట్ అంటున్నారా? అది ఏం లేదండి, ఇట్స్ ఆల్ ఇన్ గుడ్ హ్యూమర్. రావాలా వద్దా అని ఇల్ ఇంటెన్షన్ లేదు దానిలో. అంటే we're already in it అండి. ఇంకా I don't think we're in a place to decide, oh, do we want to do it, do we not want to do it. Of course we're in for it, the good or the bad, we're here. మీ లోగోలో ఒక యారో తీసుకొని జింకన సంథింగ్ దీన్ని ఆడాడుతూ తర్వాత సర్కిల్లో ఉండి ఆ సర్కిల్లో బంధించే టైంలో పెట్టారు. అది ఏంది, అది సెన్స్ ఏంటి అసలు? అది సార్ థ్యాంక్స్ అండి ఆ క్వశ్చన్ అడిగినందుకు. వంశీ. సో బేసిక్లీ లోగో కూడా ఒక స్టోరీ ఉంది, అదే కదా. సో అది డిపిక్ట్స్ ది మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో సెంటర్లో ఉండే ఆర్చర్ ఇస్ అ కేవ్ పెయింటింగ్ విచ్ ఇస్ ది ఎర్లియస్ట్ నోన్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. సో అసలు మనము కేవ్ పెయింటింగ్స్ కేవ్ మీద కార్వ్ చేసేవారు మాటలు రానప్పుడు. సో అలాగా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది. దాని నుంచి బయట ఉన్నది యాంఫీ థియేటర్ సీటింగ్ అనమాట. సో కమ్యూనికేషన్ అనేది అలా ప్రోగ్రెస్ అయింది మీడియా అని. అటు నుంచి ఫైనల్ ఫార్మ్ ఇస్ ద ఫిలిం. సో దానికి ఉన్న స్టోరీ అది. హలో, కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యూ. The way you have presented yourself is very innovative, very new. First of all, Nee Dhaarey Nee Katha. Is it everybody's story or any individual story? ప్రతి ఒక్కళ్ళ కథ అది. అండ్ ఆ సినిమాలో నాట్ నెసెసర్లీ ఇప్పుడు మా లీడ్ని తీసుకుంటే తన కథే అందరూ రిలేట్ అవుతారని ఏం లేదు. ప్రతి ఒక్క పాత్రకి ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతారు. బికాజ్ ఆ సినిమాలో అందరు స్టోరీస్ అందరు లైఫ్లో. ఇందాక నలుగురు హీరోలు అంటూ ఇంట్రడ్యూస్ చేశారు బయట లోపలికి వస్తున్నప్పుడు. ఆ నలుగురు హీరోల సంయుక్తమైన కథ, లేకపోతే ఇట్ ఈస్ ఎవ్రీబడి ఎనీ ఇండివిజువల్స్ స్టోరీయా? ఇట్ గోస్ హౌ? లైక్ టుగెదర్ సార్, లైక్ ఫ్రెండ్స్ అందరం కలిసి మా జర్నీ. లైక్ ఇప్పుడు ఇండివిజువల్గా వీ కాంట్ గో ఫార్. ఈరోజు మేము హూ ఎవర్ ఇట్ ఈస్, లైక్ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ దాకా ఫస్ట్ స్టెప్ కన్నా రాగలిగానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో అలా ఫ్రెండ్స్ ఎంత మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పడానికి
అంటే డైరెక్టర్, యువర్ ద డైరెక్టర్ జొన్నలగడ్డ. ఎస్. యువర్ జేబీ జొన్నలగడ్డ. మీరు వంశీ దానికి జొన్నలగడ్డ. వెళ్ళేటట్టయితే దానికి సంబంధం లేదండి, నేను దాన్ని జాయింట్ వెంచర్ అంటాను. ఓకే ఓకే ఓకే. అంటే ఈ ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా ఫారిన్ నుంచి వచ్చి అక్కడ కొలాబరేషన్తో చేస్తున్న వాళ్ళకి ఐ సీ లాట్ ఆఫ్ ప్యాషన్ ఇన్ యూ ఆల్. చాలా ప్యాషనెట్గా కనిపించారు. అయితే బీన్ వాచింగ్ సో మెనీ ఎన్ఆర్ఐస్ కమింగ్ అండ్ మేకింగ్ ఫిలిమ్స్ హియర్ అండ్ దే ఆర్ గోయింగ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అండ్ విత్ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్. మీ అందరూ ఎలా కొలాబరేట్ అయ్యారు? హౌ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ టేక్ ఆఫ్ ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? అంటే ఐ థింక్ మేజర్ ఫ్యాక్టర్ ఇస్ లవ్ ఫర్ సినిమా అండి. నేను రాసినప్పుడు కూడా అసలు ఐ స్టార్టెడ్ విత్ దిస్ థాట్ ఆఫ్ ఈ స్టోరీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది, ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ దట్ ఎవ్రీ వన్ గోస్ త్రూ అనేది. సో దాన్ని పట్టుకొని రాసిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు పీపుల్ దీనికి కొలాబరేట్ అవ్వాలి అనేది, అది వాజ్ మై మేజర్ హుక్. అది చదివినప్పుడు దేవర్ లైక్ ఎస్, నేను దీనికి రిలేట్ అవుతున్నాను, ఐ కెన్ అండర్స్టాండ్ దిస్, సో ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అని. అలాగా 1 by 1 ఇంకా అందరూ కేమ్ యాజ్ అ కలెక్టివ్ అన్నమాట. యూ ఆర్ ఇన్ హాలీవుడ్లోనూ వారితో రిలేషన్స్ ఉండబట్టి, మిగతా అందరితో వరల్డ్ సినిమాతో కూడా కొంత టచ్ ఉండబట్టి యూ హ్యావ్ గాన్ ఫర్ ద హాలీవుడ్ టెక్నీషియన్సా, లేకపోతే ఈజ్ ఇట్ ద డిమాండ్ ఆఫ్ ద సబ్జెక్ట్? హౌ దే గాట్ ఇన్ టు ద బోర్డ్? అంటే ఇట్ వాజ్ అ మిక్స్. అంటే మేము జేవీ స్టార్ట్ చేసినప్పుడు అసలు వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్షన్ ఎజెండా వాజ్ ఎనీ స్కేల్ ఆఫ్ సినిమాలో మనము ఒక గ్లోబల్ కొలాబరేషన్ అనేది జరగాలి. బికాస్ ఈ కరెంట్ టైమ్స్లో టాలెంట్ అనేది ఇక్కడే కాదు, టాలెంట్ పూల్ అనేది ఎంటైర్ వరల్డ్ ఓపెన్ అయిపోయింది మనం కరెక్ట్గా చూసుకోగలితే అనేది. సో అది ప్రొడక్షన్ ఎజెండా, మొత్తం మిక్స్ చేద్దాము, ఆల్ ఓవర్ ద గ్లోబ్ నుంచి తెద్దాము అనేది. దాని తర్వాత వచ్చిన మెట్రిక్ వాజ్ దీనికి కరెక్ట్ పర్సన్ ఎవరు అని నాకు ఒక ఫీలింగ్తో వెళ్ళాను అనమాట. సో మ్యూజిక్కి ఇలాంటి ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఇతను కరెక్ట్ చేయగలుగుతాడు అని నేను అనుకున్న రోజు తనకి ఐ స్టార్టెడ్ టాకింగ్ టు దెమ్ అండ్ పిచ్ దెమ్ ద స్టోరీ. వాళ్ళు నచ్చి దే కేమ్ ఆన్ బోర్డ్. అలానే ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ అన్నా కానీ లోకల్ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము ఆన్ స్క్రీన్ కూడా చాలా మ్యూజిషియన్స్ని వాడాము. వాళ్ళందరూ కూడా దే కేమ్ ఫ్రమ్ దిస్ దే విల్ కాన్సెప్ట్ చదివి లైక్ ఎస్, ఇది మాకు వీ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ అనేది. ఇట్ ఎఫోర్డబుల్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ ద బోర్డ్? యాక్చువల్లీ ఈజ్, అండ్ దట్ వాస్ ద హోల్ ఎజెండా. ఇట్స్ అందరూ అనుకుంటారు ఇప్పుడు అరే ఇంటర్నేషనల్ వెళ్ళాలి అంటే అసలు క్రోర్స్ డంప్ చేయాలి అనేది, బట్ ఇట్స్ యాక్చువల్లీ నాట్. చాలా లిమిటెడ్ బడ్జెట్తో కూడా మనము వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ టుడే బికాస్ ఆఫ్ ఎంత యాక్సెస్ వచ్చేసింది మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్. 10 years ago అంటే నేను ఇప్పుడు బయట వాళ్ళు కావాలి అంటే నేను బయటకు వెళ్ళి ఎత్తుక్కొని ఇవన్నీ ఖర్చు, అక్కడే చేయాలి, అవి తెచ్చుకోవాలి అనేది. ఇప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్స్ మనకి లేవు, ఇంటర్నెట్ ఉంది. What part of the film is shot in US and what part is done here? Entire film is in Hyderabad. The entire film is shot in Hyderabad. The music part is done in US? సో ఇప్పుడు మల్టిపుల్ చూపించినటువంటి దట్ మ్యూజిక్ అది బుడపెస్ట్, హంగరీ. దాని మిక్సింగ్ అంతా US లో జరిగింది. సో వర్క్ the music part is done abroad. The music was done abroad, the color work is done abroad, and cinematographer is from abroad. Yeah, sound. హాయ్ ఎవరీవన్, కంగ్రాట్స్. వంశీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్లో మ్యాక్సిమం మైండ్ఫుల్నెస్ని చూడరు కానీ మ్యాక్సిమం ఎనర్జీని చూస్తే వచ్చే కలర్ వైలెట్. యాక్చువల్లీ పీపుల్ హూ ఆర్ నోన్ విత్ ఆర్ట్ దే నో. మీ పోస్టర్స్, యువర్ అవుట్ ఫిట్ అండ్ స్లిప్పర్స్, ఆవిడ శారీ, తన షర్ట్, వై అండ్ వాట్ మెసేజ్ యువర్ ట్రయింగ్ టు సే బై పుట్టింగ్ వైలెట్ అవుట్ దేర్? అంటే దిస్ ఈజ్ మోర్ ఆఫ్ కలర్ థియరీ, అంతే, ఏం లేదు. సో వెన్ వీ సెట్ ద ఫిలిం we had a certain color palette in mind and I went with this thing of color association చేయాలి. ఒక సర్టన్ కలర్ నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటే నేను చెప్పకుండా సబ్కాన్షియస్లో మైండ్కి దేర్ ఈ స్టేట్లో ఉన్నారు అని చెప్దాము అనే ప్లేస్ నుంచి స్టార్ట్ చేసింది అనమాట. సో మా మూవీలో పర్పుల్ ఇట్ డిపిక్ట్స్ లైక్ యూ సెడ్ maximum creativity. ఒక zone. I don't see much of purple actually. That will come in the trailer and the movie. Teaser is just to give you a little idea of it. ఓకే, కమింగ్ టు ద అదర్ పార్ట్, ఇప్పుడు అబ్రాడ్లో ఫిల్మ్ మేకింగ్ చదివచ్చిన వాళ్ళు దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హియర్. బట్ కొంతమంది అంటే ఇక్కడ ఎలా సినిమా ఉండాలి, ఇక్కడ చూస్తున్న సినిమా ఏంటి, డెమోగ్రాఫిక్కి ఎలా కావాలి అనేది తెలుసుకోకుండా సినిమా తీస్తే, ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో చదువుకున్న అడవిశేష్ ఫస్ట్ సినిమా డింట్ వర్క్. అలానే సందీప్ రెడ్డి వంగ ఆస్ట్రేలియాలో చదువుకుని తనవి షార్ట్ ఫిల్మ్స్ వర్క్ అవ్వాలి. ఈవెన్ తరుణ్ భాస్కర్ హూ ఈజ్ అగైన్ ఫ్రమ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, చాలా సినిమాలు షార్ట్స్ తీసాక యాడిల్ చేశాకే సినిమా చేశారు వాళ్ళు. అంటే మెయిన్ సినిమా ఫీచర్ ఫిల్మ్ వర్కౌట్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ డన్ సమ్ ఎక్సర్సైజ్. నాట్ దట్ వీ పాస్డ్ అవుట్ MFA ఫ్రమ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, దట్ డజంట్ డైరెక్ట్లీ క్వాలిఫై అస్ టు మేక్ ఎ ఫిలిం దట్ యాక్చువల్లీ వర్క్స్ ఇన్సైడ్ ద థియేటర్.
సో వాట్ ఈస్ దట్ యునో ఎక్సర్సైజ్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ సెల్ఫ్ సచ్ దట్ ఇప్పుడు నీ దారే నీ కథ అనే ఒక ప్రాజెక్ట్ ఇది ఖచ్చితంగా థియేటర్లో ఆడాలి, 10 మంది మెచ్చుకోవాలి అనేది చేయడానికి వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చూశాక చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి, సో వాట్ డిడ్ యూ లెర్న్ అండ్ వాట్ డిడ్ యూ ఇంప్లిమెంటెడ్? సో దానికి స్ట్రేట్ ఆన్సర్ వాజ్ లిటిల్ కామన్ సెన్స్ అనమాట. ఐఎమ్ జస్ట్ బీయింగ్ వెరీ అప్రెంట్. What I did was initially, like you said, I didn't want to just come back and be like, you know what, I'm going to make a film and I'm just going to, నా ఆర్టిస్టిక్ సైడ్ని నేను సాటిస్ఫై చేసుకుంటా అనేది మాత్రం చేయలేదు. లైక్ ఐ సెడ్, ద రీజన్ వి స్టార్టెడ్ ప్రొడక్షన్ వాజ్ అది ఇంకా లాంగ్ టర్మ్ వెళ్ళాలి, ప్రొడక్షన్ అనేది లాస్ట్ అవ్వాలి. ఇట్ నీడ్స్ టు మేక్ సినిమా దట్ కేటర్స్ టు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ యూనో ఎనీ పర్సన్కి, అందరికీ అనేది కాదు, డిఫరెంట్ సెక్స్ ఆఫ్ ది ఆడియన్స్. సో ఇది కూడా వెన్ ఐ స్టార్టెడ్, ది ఐడియా వాజ్ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్ అనమాట. ఇప్పుడు లైక్ యూ సెడ్, విచ్ ఇస్ వెరీ ట్రూ. నేను అక్కడ చదువుకున్నా కాబట్టి నా అక్కడ ఎక్స్పోజర్తో వచ్చి ఇక్కడ తీస్తే ఇట్ విల్ జస్ట్ నాట్ వర్క్అవుట్. సో అసలు ఇనీషియలీ ఇది రాసినప్పుడు కూడా మై రెఫరెన్సెస్ వర్ విప్లాష్ అండ్ బిగిన్ అగైన్, 2 ఇంగ్లీష్ ఫిల్మ్స్. నేను అది తీసుకొని మురళీతో కూర్చొని ఐ సెడ్, మురళీ నాకు ఇది చేయాలనుంది బట్ ఇది ఇక్కడ వర్కౌట్ అవ్వదు, హౌ డు వి ఫైండ్ ద బ్యాలెన్స్? నేను అనుకుంటున్నది ఇది. నేను ఈ ఎక్స్ట్రీమ్ కూడా చేయను బికాజ్ అది ఆర్టిస్ట్గా నేను అది సాటిస్ఫై అవ్వను. బట్ యాజ్ ఇప్పుడు ప్రొడక్షన్గా బిజినెస్ సైడ్ కూడా నేను చూడాలి, ఐ కాంట్ బి ఫూలిష్ దట్ వే. సో ఆ రెండింటికి బ్లెండ్ ఏంటి, బ్యాలెన్స్ ఏంటి అని చెప్పి కూర్చొని దట్స్ హౌ వి మ్యాచ్డ్ ఇట్ ఆల్ అవుట్. అండ్ దట్స్ ద రీజన్ వీఆర్ యాక్చువల్లీ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ వర్క్ ఇస్ బికాస్ యా ఇట్ ఈస్ ఇన్ దట్ బ్లెండ్ ఆఫ్ యునో యువర్ లైక్ యూ సెడ్ యువర్ హాలీవుడ్ అండ్ యువర్ టాలీవుడ్ మిక్స్ అనేది. అంటే కమింగ్ టు ద కాంటెంట్, ఇప్పుడు ఇందాక అడిగారు వేరే సీనియర్ జర్నలిస్ట్ ఏంటంటే, ఇప్పుడు మ్యూజిక్ అనేది మన దగ్గర బేసిక్గా తెలుగులో మ్యూజిక్ సర్క్యూటే చాలా తక్కువ, ఈ ఆర్కెస్ట్రా కదా బ్యాండ్సే చాలా తక్కువ. దాంట్లో ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ ప్లే చేసే ఈ ఆర్కెస్ట్రాస్ అంటే దో ఒకవేళ అందులో ఎంత కథ ఎంత ఉన్నా ఏమున్నా కానీ యూనో బాయ్స్ లాంటి సినిమాలే మన దగ్గర ఆడలేదు, డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ ఏఆర్ రెహమాన్ అండ్ శంకర్ డిడ్ వర్క్. అంటే కథ ఎంత ఉన్నా కానీ ఆ చేసే ఏదైతే వాళ్ళ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో సినిమాలో అది కూడా ఎంతో కొంత కనెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు మన దగ్గర 2 సెల్లోస్ లాంటి బ్యాండ్స్ గురించి వాటి గురించి తెలియదు. ఇండియాలో 2 సెల్లోస్ లాంటి వాళ్ళు షో చేస్తే ఫ్లాప్ అయ్యాయి. సో అలాంటి అంటే పెద్ద ఎక్కువ జనాలకి తెలియని ఎక్స్పోజర్ లేని ఒక ప్రొఫెషన్ తీసుకొని మనము చెప్తే ఎంతవరకు అది కనెక్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు, అంటే యాజ్ ఎ రైటర్ యాజ్ వెల్? యా, సో దట్స్ వేర్ ఆ రైటింగ్ వాస్ కీ. అంటే మ్యూజిక్ మీద మేము ఎక్కడ సినిమాలో టెక్నికల్గా రిలే అవ్వలేదు. సో చూసినప్పుడు కూడా మ్యూజిక్ని ఎలా బ్లెండ్ చేసామంటే, ఇది ఒక ప్రొఫెషన్, దీని గురించి నేను తెలుసుకుంటే నాకు అర్థమవుతుంది అనేది ఎక్కడ ఉండదు. లైక్ ఐ సెడ్, యాక్చువల్లీ మీరు మ్యూజిక్ తీసి వేరే ఏ ఆర్ట్ ఫామ్, బీట్ ఎనీథింగ్, బీట్ కుకింగ్, బీట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వాంటింగ్ టు బీ అన్ ఇంజనీర్, ఆ ఫీలింగ్ అనే దాని మీద మేము రాసామన్నమాట. ఆ ఫీలింగ్ని పట్టుకొని మీరు దీన్ని ఎంటబడితే మీకు ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ మీద రాసాము. సో మ్యూజిక్ ఈజ్ టు పాయింట్ని లైక్ ఎంఫసైజ్ చేయడానికి వాడాము. సో ఈవెన్ వెన్ సమ్మన్ ఇస్ వాచింగ్, ఆ మ్యూజిక్ అనేది వెనకాలకి వెళ్ళిపోతుంది బికాస్ దే ఆర్ లుకింగ్ అట్ వాట్ ఈస్ డ్రైవింగ్ దీస్ పీపుల్ ఫర్ దాట్ అనేది. ద రైటింగ్ ఈజ్ ఆల్ డిపెండెంట్ ఆన్ దాట్. దట్స్ వై ఐ థింక్ ఇట్. నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. ఈ మ్యూజిక్ వరకు వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం మేము ట్రాక్ విందామని చెప్పి ది ఆస్క్ టు లిసన్ టు ద ట్రాక్, ఒక చిన్న స్పీకర్ పెట్టి ఒకసారి వినండి, దాని త్రూ మీరు ఎటు వెళ్తున్నారు, అది ఎటైనా మిమ్మల్ని తీసుకెళ్తుందా, కెన్ యూ గో ఇన్ టు అ స్పేస్ అన్నట్టు అడిగినప్పుడు ఫస్ట్ టైం ఇలాంటివి సర్లే ఏం అంటే ఎటు తీసుకెళ్తుంది అని చెప్పి లైట్ తీసుకునే ఫస్ట్ టైం విన్నా. ఐ డోంట్ రియలీ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్. సెకండ్ టైం మళ్ళీ ది ఆస్క్ టు లిసన్ టు ఇట్. నేను పక్కా దేశీ పిల్లండి, తెలుగు హిందీ సినిమాలు చూసి పెరిగినండి, తెలుగు పాటలు ఇవన్నీ అంటే చాలా ఇష్టం. అట్లాంటిది నాకు ఎందుకో నాన్ సింగ్లో పోతుందేమో అనుకున్నా నాకు. బట్ నేను అంత ఈజీగా ఎవరి దగ్గర ఎమోషనల్ అవ్వను అన్లెస్ దే సో క్లోజ్ టు అస్. ఈ టీం అట్లనే చాలా క్లోజ్ అయి ఉండే. ఆ ట్రాక్ విని ఆలోచిస్తున్నప్పుడు నాకు తెలియకుండా వెన్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద ట్రాక్ అది విన్న తర్వాత నాకు ఎక్కడో ఫ్రెండ్స్ గుర్తొచ్చేసారు, అందరు గుర్తొచ్చారు. సో బేసిక్లీ నాకు అంత నచ్చింది అన్నప్పుడు అంటే ఆ టేస్ట్ అటు కూడా వెళ్తుంది అనుకుంటున్నా. సో మ్యూజిక్ నిజంగా ఇచ్చిన సారీ టు ఇంటరప్ట్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ హౌ ద క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ ఆర్ హౌ మ్యూజిక్ హ్యాస్ టర్న్డ్ అవుట్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నేను ఏమంటున్నానంటే చెల్లో వయోలా అనే ఇన్స్ట్రుమెంట్ల గురించి ఎవరికి బిఎన్సి సెంటర్లో ఏ సెంటర్లో చాలా మందికి తెలియదు. పీపుల్ నో అబౌట్ సింగిల్ థింగ్ అండ్ వయలిన్. చెల్లో అంటే ఏంటి, వయోలా అంటే ఏంటి, వయోలా ఇదంటే ఏంటండి, మ్యాడ్ వయోలా అంటే అవన్నీ ఎవరికి తెలియవు, అవన్నీ అర్థం కావు కూడా. అది తెలియని ఒక ప్రజలకి మనం
ఈ కథ చూపిస్తున్నప్పుడు ఎంతవరకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది దట్ వాస్ ద క్వశ్చన్. సో దానికి స్ట్రేట్ ఆన్సర్, వీ నెవర్ గెట్ ఇన్ టు ద టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్. లైక్ ఇప్పుడు చెలో నుంచి మ్యూజిక్ వస్తుంది, ఇదొక చెలో ఆర్ ఇదొక వైలన్ అనేది అసలు మీ యాజ్ యూ వాచ్ ఇట్ అసలు అక్కడికి వెళ్ళదు, మేము అలా రాయలేదు కూడా దాన్ని. ఇట్స్ ఆల్ హింజింగ్ ఆన్ దట్ ఫీలింగ్ ఆఫ్ దట్ డ్రైవ్ టు యునో ఈ పర్స్యూట్ అనే డ్రైవ్ మీదే ఉంటుంది. సో again, like I said, music is just the key element that we used, but it never gets into the technicality of it where it will create a disconnect. Cool. I'll ask one last question regarding the content, how you made. And usually musical comedies ki they'll go with lot of wides, vibrant color palettes. This is the Hollywood lo meer cheppina Whiplash kan edaina kuda they follow one pattern. Wide angles untayi, vibrant colors e untayi. బట్ యు ఆర్ మోస్ట్లీ లైక్ మిడ్స్ ఇంటెన్స్ డ్రామా అంటే గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు, సర్కార్ లాంటి సినిమాలు పెట్టినట్టు యూ వెంట్ విత్ ద టైట్ షార్ట్స్ ఆల్ ద టైమ్. అది వాజ్ అట్ ఎ కాన్షియస్ డెసిషన్ ఆర్ యూ ట్రైంగ్ టు గివ్ సమ్ అదర్ మెసేజ్? It was conscious, but it's see, in a way it's a very very light-hearted drama. I can't say it's a rollout laughing comedy. It's definitely a very light-hearted drama anamata. So I personally believe if you can take anything in good humor in life, you'll have a much simpler and happier life. So that was the idea behind it, and that's why it was shot as such. Hi, Vamsi. Congratulations for all. Thanks. All the best for the future. So I know that Tejas, Vamsi, Tejas, Harsha. Remaining, can you introduce yourself with the character, name and character? So yeah, I am Priyatham sir. I'm playing the lead composer laga ee movie lo. Like I composed the orchestral music and everything. I am Arjun in the movie. Good. నా పేరు విజయ్, సినిమాలో కూడా నా పేరు విజయ్. ఐ ప్లే ద వయలిన్. My name is నా పేరు అనంత్ and I'm the conductor of the orchestra. I పట్టుకుని అలా చేస్తుంటారు చూడండి వాడినే. నా పేరు వేద్ అండి. I play the cello in the movie and my character name is Sanjay. My character name is Rahul. Sorry. నా పేరు మురళి అండి. నేను ఐ co-wrote this with Vamsi. Okay, good. Vamsi, I question to you. So you did the New York Film Institute. So after that మీరు ఒక స్టోరీ రాసుకున్నారు, ఆ స్టోరీని తెలుగులో తీద్దాం అనుకున్నారు. తీసాడు మీరు ఫస్ట్ టైము, ప్లస్ మోస్ట్ ఆఫ్ ద క్రూ ఇస్ న్యూ, ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. సో మీ అందరికీ ఒక అంటే ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి సింక్ సౌండ్ గురించి బాగా చెప్తారు. సో బాగుంటుంది చేస్తాం, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే వీఆర్ అప్రోచింగ్ విత్ ద అన్ప్రొఫెషనల్, సెమీ ప్రొఫెషనల్స్ విత్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సింక్ సౌండ్ అనేది గుడ్, బట్ సింక్ సౌండ్ అందరూ చేయలేకపోతున్నారు. ప్రొఫెషనల్స్ కూడా పెద్ద హై బడ్జెట్ ఫిల్మ్స్ కూడా బికాస్ 100-200 పీపుల్స్ ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి చెప్తారా? Our experience was actually amazing. We also had like 100, there were days where we had 100 people set undindi maaku. ఇందాక అన్నట్టు ఇట్ డిక్టేటెడ్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అనమాట. బికాజ్ ఆఖరికి కింద ఫుడ్ వాళ్ళు అంటులు తోమడం కూడా ఆపించాలి, బికాజ్ సింక్ అన్నప్పుడు అది మైక్ పికప్ చేస్తుంది. మాకు హైయెస్ట్ తిట్టింది కూడా ఫుడ్ సెక్షన్ నుంచి అక్క వచ్చి మీరు నన్ను పని చేసుకొని రా అని తిడుతుంది. ప్లీజ్ అట్లా ఉంటుంది. సో అంటే ఇట్ వాజ్ అ కాన్షియస్ డెసిషన్ నేను సింక్ వెళ్దాము అనేది. ఎందుకు అంటే ఐ పర్సనలీ బిలీవ్ ఇప్పుడు సింక్లో ఉన్నప్పుడు దట్ ఎమోషన్ అనేది ఒక యాక్టర్ ఆ ఎన్వైర్న్మెంట్లో ఉండి వెన్ దేర్ సేయింగ్ ఇట్ డబ్లో ఎప్పటికీ రెప్లికేట్ చేయలేం దాన్ని. అండ్ ఆ ఒథెంటిసిటీ ఇస్ వాట్ మనం చూస్తున్నప్పుడు మనల్ని డ్రా చేసేది థియేటర్లో, ఆర్ థియేటర్ అనేది కాదు, మీరు ఎక్కడ సినిమా చూసినప్పుడు ఆ ఒథెంటిసిటీ అనేది ఉన్నప్పుడు ఈజీగా యుల్ బీ డ్రాన్ ఇన్ టు ద ఫిల్మ్. సో నేను ఫస్ట్ చెప్పింది అదే, లైక్ సింక్ నేను అన్నట్టు అందరూ తలకాయ నొప్పి, మన వాళ్ళ దగ్గర ఆ డిసిప్లిన్ ఉండదు, సైలెన్స్ ఉండదు లేదు. కొంచెం ఆ కాస్త 10% ఎక్స్ట్రా కష్టపడితే పని అయిపోతుంది. ఇక్కడ ఆ డబ్బింగ్లో చేసేది ఇక్కడ చేద్దాము అనేది. దేర్ వర్ డెఫినెట్లీ డేస్ వేర్ కొన్ని మళ్ళీ వెళ్ళాల్సింది, ర్యాండమ్గా రోజు పీకాక్ వచ్చి అరుస్తుంది, ఏం చేస్తాము. సో వీ హ్యాడ్ టు ఫిగర్ అవుట్, లేదు ఇది అవ్వాల్సిందే. సో ఆ మెథడ్ ఏంటి, అది అరిసే మధ్యన గ్యాప్లో మీరు డైలాగ్ చెప్పండి, అరిసిన వెంటనే ఆపేయండి అన్నట్టు. దే వర్ ఫన్ వేస్ టు డూ ఇట్. సో లైక్ సెడ్ మీరు అన్నట్టు కొంచెం కష్టమే, కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ హొరెండస్ ఎక్స్పీరియన్స్ అసలు చేయకూడదు అని. వీ యాక్చువల్లీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ ఇట్. మీకు ఈ సింక్ సౌండ్ చేయడం వలన బడ్జెట్స్ అయినా ఓవర్ షూట్ అయ్యా, డేస్ కానీ నెంబర్ ఆఫ్ డేస్ కానీ అనుకున్న ప్లాన్ ప్రకారంగా అయిందా లేదా ఎగ్జాక్ట్లీ అయిందా? యాక్చువల్లీ తగ్గింది. వీ ప్లాన్డ్ ఇట్ ఫర్ 30 days అండ్ చూస్తే 24 అనుకున్నాక 21 daysలో ఎగ్జిక్యూట్ చేసాము. బికాస్ అండ్ వీ డింట్ హ్యావ్ టు గో ఫర్ డబ్ అగైన్ ఆర్ ఎనీథింగ్. ఇట్ వాజ్ ఆల్ ఆన్ పాయింట్.
అంటారు కానీ అసలు సౌండ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవండి. దానివల్ల బడ్జెట్ ఎక్స్ట్రా అవడానికి ఏం లేదు. మీరు డబ్బుకి పెట్టేదేదో సింక్కి పెడతారు. సో దర్ ఇస్ నథింగ్ టు ఓవర్ షూట్ ఇన్ సింక్ అనమాట. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై. నీ దారే నీ కథ తెలుగు ప్యూర్ తెలుగు టైటిల్. సో ఈ టైటిల్ చూస్ చేసింది ఎవరు? సో దాన్ని వెనకాల అన్న స్టోరీ. సో యా, దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. యాక్చువల్లీ మా టైటిల్ సాంగ్లో ఈ 2 వర్డ్స్ అయితే ఉంటాయి, కాకపోతే పక్క పక్కన ఎప్పుడూ రావు. ఒకరోజు ఒక సిచ్యువేషన్ వచ్చింది, మేము టైటిల్ రిజిస్ట్రేషన్ చేయాలి, ఏం పెడదాము అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి ఇవాళ ఇది అవ్వాల్సిందే చెప్పండి అని చెప్పి దారేనా కథలా ఏంటివి ఏంటేంటో పేర్లు వచ్చాక అసలే అదొకటి ఇదొకటి కలిపి చూద్దాం ఎలా ఉంది అని. అండ్ ఇట్ యాక్చువల్లీ వర్క్డ్ అవుట్ క్వైట్ వెల్. ఇట్ వాస్ ది పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫిల్మ్. సో వీ వెంట్ విత్ ఇట్. సో మీరు జొన్నలగడ్డ ఫ్యామిలీ, జొన్నలగడ్డని ఎప్పుడు కలుస్తున్నారు? సిద్ధు జొన్నలగడ్డని మాకు పరిచయం లేదండి, బట్ ఇఫ్ యూ నో హిమ్ ప్లీజ్ విడ్ లవ్ టు మీట్ హిమ్. మేమైతే ఇప్పటి వరకు we've never met him, or we're not related, yes. Except through DJ Tillu, screen లో చూస్తాం తప్ప పర్సనల్ గా we don't know. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఐ హావ్ బీన్ మొదటి నుంచి మీ ఎంతు కానీ మీ ఇంట్రెస్ట్ మీ ప్యాషన్ అంతా కూడా ఇట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద హారిఫైయింగ్ ఫ్యాక్టర్ ఇస్ దట్, ద వరింగ్ ఫ్యాక్టర్ ఇస్ దట్ ద బడ్జెట్, ద ఫిలిం వర్క్అవుట్, ద రిలీజ్. సినిమా తీసినోడు గొప్పోడు కాదు, సినిమా రిలీజ్ చేసినోడు గొప్పోడు ఈ రోజుల్లో. దట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. మీ బడ్జెట్ ఏంటి, మీ ఎకనామిక్స్ ఏంటి, హౌ యు ఆర్ గోయింగ్ టు రీచ్ ద ఫిలిం అంటే ఏం చెప్తారు? బడ్జెట్ సైడ్ అన్ని సార్ యాక్చువల్గా క్వశ్చన్లు అడిగితే చాలా ఈజీగా ఆన్సర్ చేస్తే ఇక్కడ కూర్చోబెడితే ఏం రావట్లేదు సార్ నాకు చెప్పడానికి. ఎందుకంటే మేమందరం కూడా ఎంటైర్ మీడియా ఇస్ వెరీ మచ్ పాజిటివ్ టు యూ ఆల్. ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ మీ ఎంతో అంత చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. బట్ ఈ కుర్రాళ్ళు ఇంత కష్టపడ్డారు, ఇంత చేశారు, ఇంత ఖర్చు పెట్టుకున్నారు, ఇంత చేస్తున్నారు, వీళ్ళని వాట్ బెస్ట్ వీ కెన్ ఆల్సో ఎంకరేజ్ అనేటు ఉంటుంది. బట్ మీ ఎకనామిక్స్ ఎలా రిలీజ్ చేయబోతున్నారు, ఇండస్ట్రీలో ఎలా సపోర్ట్ లేదు, మీకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? అండ్ మీరు అడిగేది ఫేర్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఓకే, పోనీ ఈ టీజర్ చూస్తున్నారు కానీ సార్ మీరు ఎంత అయిండొచ్చు అనుకుంటున్నారు చెప్పండి సార్. సో అంటే మేము ఎక్స్ట్రా కంటెంట్ కూడా చూపించాం. టీజర్ ఈస్ ద ఫైనల్ రిఫైన్డ్ వెర్షన్ ఆఫ్ ద అబ్రిజ్డ్ వెర్షన్ ఆఫ్ ద కంటెంట్ కాదు కదా. మొత్తం దీని వెనక ఉండే హార్డ్షిప్ అనేటువంటిది ఇట్ కాస్ట్స్ ఎ లాట్. అది మేమేంటంటే వీ వాంట్ యూ టు కమ్ అవుట్ సేఫ్ అండ్ సక్సెస్ఫుల్లీ అనేటువంటిది కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ యూ యంగ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫేస్. సో యాక్చువల్గా చెప్పాలంటే ద బడ్జెట్ వాస్ షూ స్ట్రింగ్ సార్, టైట్ ఉన్నింది. అండ్ కానీ టైట్ ఇన్ ద సెన్స్ we were very accommodative to the each and every craft ఉన్నింది. అంటే లైక్ యూ సెడ్ ఇట్ వాస్ ఇంక్రెడిబ్లీ ఎకనామికల్. అండ్ అదే ఫస్ట్ అంటే యాక్చువల్ ఫ్రాంక్గా ఏంటంటే సార్ ఫస్ట్ టైమర్స్ కదా, నెంబర్స్ చెప్పచ్చా చెప్పకూడదా మాకు చెప్పేవాళ్ళు కూడా లేరు, ఇవి చెప్పండి ఇవి చెప్పకూడదు అని చెప్పి. సో ఫట మాట్లాడి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఎందుకు చెప్పినావు నువ్వు, ఇది చెప్పకూడదు కదా అట్లా అంటారు అని చెప్పి ఆ భయం లోపల ఉంది సార్. మేబీ ఇంకొంచెం ఎక్స్పీరియన్స్తో ఐ విల్ రివీల్ ఇన్ స్లో కమింగ్ ప్రెస్ మీట్స్ అండ్ ఆల్ సార్. బట్ డెఫినెట్లీ దిస్ ఏప్రిల్ సార్. డేట్ ఇంకా లాక్ చేయలేదు సార్, వీఆర్ కమింగ్ దిస్ ఏప్రిల్. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంటంటే మీరు ఇంత ఇన్నోవేటివ్గా ప్లాన్ చేశారు కదా, మీ ప్రోడక్ట్ని మీరు సేల్ చేసుకోవడానికి మీరు ఇంకా ఎంత ఇన్నోవేటివ్గా చేసుకుంటే మీకే అంత ఇది వస్తుంది. మీరు బడ్జెట్ గురించి మాకేం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ బడ్జెట్ మీరు ఓవర్కమ్ అయ్యేటట్టు చూసుకుంటే బెటర్ అనేది మా సజెషన్. థ్యాంక్ యూ సార్. నేను డెఫినెట్లీ ఒక గ్యారంటీ ఇస్తాను సార్ మీకు. యూ వోంట్ రీడ్ అ సింగిల్ ఆర్టికల్ ఆర్ ఫైండ్ అ సింగిల్ పేజ్ విచ్ విల్ సే వీ కమర్షియలీ ఫెయిల్డ్. ఎందుకు అనేది నేను డెఫినెట్లీ ఇంకోసారి కూర్చోబెట్టి చెప్తాను మెట్రిక్స్ ఆ రోజు. ఫైనల్గా ఎవరు చేసినా కానీ ఎవరి కోసం చేయరు, ఇది బిజినెస్, ఇది కంప్లీట్ బిజినెస్. మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి మీరు చేస్తున్న ఆల్టుగెదర్ మీరు అసెంబ్లైజ్ చేస్తున్న ఒక ప్రోడక్ట్ ఇది. మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవడానికే ఇది చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళ కోసం చేయట్లేదు. దిస్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్? సో అందుకే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి వీలుగానే కొద్దిగా ఇన్నోవేటివ్గా మీ ప్రోడక్ట్ మీరు ఎవరికి తెలియదు, మీకు ఎవరు డిస్ట్రిబ్యూషన్కి వస్తారో ఎవరికి తెలియదు. ప్రోడక్ట్ బాగుందనుకోండి ఎవరైనా వస్తారు, ఎవరైనా చేస్తారు. అలా అట్రాక్ట్ చేసే విధంగా మీ ప్లానింగ్స్ ఉండాలనేది నా సజెషన్. ఈ రోజు నుంచి మాకు మీరందరూ తెలుసు సార్. ఈ రోజు నుంచి ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఫన్ స్టోరీ సార్. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు వంశీ నా దగ్గరకు వచ్చి
కండక్టర్ అంటే ఏంటో చెప్పరా అన్న. కండక్టర్ బస్సులో ఉంటాడు అన్న. సో నా నాలెడ్జ్ అక్కడికి ఉన్నింది. సో ఆర్కెస్ట్రాలో దెర్ ఈస్ ఎ కండక్టర్ హూ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. ఆ రోల్ని అనంత్ ప్లే చేశారు ఫిలింలో. సో అక్కడి నుంచి నేను వెరీ కామన్ పర్సన్. అంటే మామూలుగా అందరు ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచిస్తా. పొద్దున్న లేచిన తర్వాత వెరీ షాలో ఉంటుంది సార్ కొంచెం థింకింగ్లో. సో నాకు నచ్చిందంటే ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది అనే ఫీలింగే ఉంటుంది. సో ఇప్పుడు నాకు తెలియదు కదా, ఇప్పుడు డైరెక్ట్ అటు ఎటు ట్రాన్స్ఫర్ చేస్తాము, అందరికీ తెలియాలి కదా అని చెప్పి. సో ఇప్పుడు వీఆర్ ఆన్ ద ప్రాసెస్. అందరికీ వాట్ ఆర్కెస్ట్రా ఇస్, అసలు ఆర్కెస్ట్రా అనేది ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి తెలియపరచడానికి మా మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అన్నీ దాని చుట్టూ నిట్ చేస్తున్నాయి సార్. సో సక్సెస్ఫుల్లీ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ద నాలెడ్జ్. చాలా ఈజీగా అందరికీ నచ్చుతుంది, అందరూ యాక్సెప్టింగ్ ఇట్. అండ్ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మూవీ వస్తుంది, ఆ మూవీ వచ్చిన తర్వాత కొన్ని చేంజ్ అవుతాయి సార్. అలా చేయడం స్టార్ట్ చేద్దాము, వీళ్ళు ఈ టోన్ ఈ టెక్స్చర్ అన్నారు కదండి సార్. దిస్ ఫిలిం విల్ బీ దట్ సార్. ఒకటి ఇంకోటి స్టార్ట్ చేసి ఓపెన్ చేస్తుంది. చాలామందికి హాబీస్, చాలామందికి ఇంట్రెస్ట్, చాలామందికి కొత్త ప్యాషన్స్ ఓపెన్ చేస్తుంది సార్. హర్షిత గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి మీరు ప్రొడక్షన్లో ఎలా జాయిన్ అయ్యారు అండ్ what was your reaction after watching the first copy of the film? Okay, I am very actively involved in the production. Ela vachanante I married him andi. Simple answer. But that's not the reason why I got involved. It's not simply because I'm Vamsi's wife. I have always been a very creative person. I have always loved creating in terms of anything. And I think the best thing you can create is films, to bring so many people together, to bring so much talent together. It's like a proper mental exercise. It doesn't look as fun as the BTS looks. And while coming to the production itself, I think overall we just had generally our outlook in life also is to take everything in a very light, fun, humorous way. Maaku nettinocchano padipoyina kuda we would always think of solutions. At JV, everybody chaala saalu we have come across certain problems right before we went to shoot or while we're shooting. Edunna kuda Vamsi always keeps saying, okay, problem idi, nak solutions kavali. And all of us would always like brainstorm, pitch ideas together. And that's how we take everything forward. Edana, it doesn't just have to be an issue. Edunna kuda, even our actors are very proactive ఆ విషయంలో. మనది సినిమా, సో ఎవ్రీ ఆస్పెక్ట్లో అన్ని whatever we can contribute to it చేస్తూనే వచ్చాము. యాడింగ్ టు దట్, థ్యాంక్ యూ. హర్షిత గారు హాయ్. మీ కలర్ ప్యాలెట్స్ అన్ని యూనిక్ ఉన్నవి. సో టీజర్ కూడా యూనిక్ ఉంది, ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. గుడ్ ఫర్ దట్. బట్ ఏంటంటే ఇంకా మీరు టీజర్ స్టేజ్లోనే ఉన్నారు, ఇంకా ఎంటర్ కూడా కాలేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పేర్లు కూడా అందరికి పరిచయం కాలేదు. అవును. కానీ ఆ ఇన్విటేషన్ వీడియో చూస్తే అందరి మీద సెటర్స్ వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మంచు విష్ణు గారి మీద వీరేశలింగం పంతులని, మన సోహెల్ గారి మీద ఏదో అందరి మీద సెటర్లు వేస్తూ ఉన్నారు. వాటి నుంచి అది వ్యతిరేకత అనుకోవట్లేదు మీరు? Actually, I'm really glad you brought it up. We personally, we never take offense for anything. ఇప్పుడు రేపు మా గురించి కూడా చాలా రావచ్చు. రేపటిదాకా ఎందుకంటే ఇవాళ మేము మాట్లాడే వాటికి కూడా అనొచ్చు. Some people might like it, might not like it, and people might even make fun of it. ఏంటంటే మేము మా మీద కూడా మేము జోక్లు వేసుకుంటాం కాబట్టి వీ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ లైట్, ఫన్ అండ్ హ్యూమర్. అండ్ ది ఇంటెన్షన్ బిహైండ్ ద వీడియో కూడా అంతే, జస్ట్ టు గివ్ ఫన్, రిలేటబుల్ కాంటెంట్. ఇట్ డెఫినెట్లీ there is nothing to say against it or anything. అసలు ఆ ఇంటెన్షనే లేదు. అండ్ ఇట్స్ ఆల్ ఇన్ గుడ్ లైట్ హార్టెడ్ ఫన్ అంతే. మనసులో పెట్టేసుకునే విషయాలు అయితే ఇవేవి కాదు. వంశీ గారు, ఇన్ ద ఎరా ఆఫ్ దిస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లో ఏదైనా మ్యూజిక్ చూస్తే ఇట్స్ ద సింబాలిక్ లోగో ఆఫ్ ద ఫిలిం. So what kind of new technology or technique you have incorporated into this film, and how did you think that it will enhance the storytelling of Nee Dhaarey Nee Katha? I don't think we really pushed it on the technological end. More so we kind of wanted to push ఇప్పుడు ఒక చాలా లిమిటెడ్ బడ్జెట్లో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఎలా చేయొచ్చు అనేది వాజ్ అవర్ పాయింట్. అండ్ ఐ థింక్ ఆన్ దాట్ ఎండ్ వీ వర్ ఏబుల్ టు పుష్ ఇట్. లైక్ ఐ సెడ్, వేర్ ఎట్ దర్ ఇనీషియల్ స్టేజెస్. సో ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ బయటకు వస్తూ ఉంటుంది. అసలు ది ఐడియా బిహైండ్ ఇట్ ఆల్సో ఇట్ కేమ్ ఫ్రమ్, అరే అసలు మన దగ్గర ఇంత ఉన్న బడ్జెట్లో ఇంత ఎలా చేయగలుగుతాము, ఎలా చేయాలి. సో
యాక్చువల్లీ వి డెంట్ యూజ్ ఎనీ మా ఫిలింలో మీకు విఎఫ్ఎక్స్ కూడా ఉండదు, ఏం ఉండదు. సో టెక్నాలజీ ఆన్ దట్ ఎండ్ వి డెంట్ పుష్, ఇట్ వాజ్ ఆల్ రియల్ ఒథెంటిక్ ఆన్ సెట్, అన్నీ ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ దాట్ అనమాట. సో అసలు ఆ కొలాబరేషన్ ఆస్పెక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఒక ఫిలిం అనేది ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు అనే దాని మీద అట్లీస్ట్ దీన్ని అయితే దాని మీద రిలై చేసాం. హలో టీమ్, సో దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్స్ చాలా బాగున్నాయి. అండ్ అంటే టెక్నీషియన్స్ని ఇంటర్నేషనల్ నుంచి తీసుకొచ్చారు. సో ఇక్కడ తెలుగులో ఎవరు లేరనా, అలా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ని తీసుకురావటం వల్ల సినిమా రిజల్ట్ ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్న అభిప్రాయంలో ఉన్నారా? ఓకే, యాక్చువల్లీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ వన్ థింగ్ అండి. మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అనేది మనకి ఇక్కడ తక్కువ, ఇండియాలో తక్కువ, హైదరాబాద్లో అవేర్నెస్ కూడా చాలా తక్కువ. సో పర్టికులర్గా మ్యూజిక్ కంపోజిషన్కి అయితే వీ నీడెడ్ సంబడి ఫ్రమ్ అబ్రాడ్ ఫర్ ఇట్ డెఫినెట్గా. అంటే ఇక్కడ టెక్నీషియన్స్ లేక అని కాదు, మేము వెళ్ళింది మోర్ సో ఇస్ కరెక్ట్ పర్సన్ ఎవరు, దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని మన థాట్కి అలైన్ అయ్యి చేయగలిగింది ఎవరు అనే దానికి వెళ్ళాము. అండ్ అగైన్ ప్రొడక్షన్ ఎజెండా వాజ్ ఇంత స్కేల్ ప్రాజెక్ట్లో ఇంత స్కేల్ ఎలా చేయొచ్చు అనేది. సో రెండు ఎజెండాస్ సెట్ అయినట్టు ఇంకా అలా దట్స్ హౌ వి వెంట్ అబౌట్ ఫైండింగ్ పీపుల్. అంటే సో ఫస్ట్ మూవీ కాబట్టి ఒక చిన్న తరహా చిన్న బడ్జెట్లో తీసారా, లేకపోతే ఇక మీ స్టైల్ ఇలాగే ఉండబోతుందా, లేకపోతే సినిమా హిట్ అయితే పరిస్థితులను బట్టి బడ్జెట్ పెంచి ఈ స్టైల్లో ఏమైనా వెళ్ళిపోతున్నారా ఫ్యూచర్లో? యాక్చువల్గా ఐఎమ్ ఎక్సైటెడ్ టు అనౌన్స్ ద సెకండ్ ప్రాజెక్ట్, కానీ దానికి కొంచెం టైం ఉంది. అప్పుడు యూ విల్ గెట్ ఆల్ ద క్లారిటీ హౌ వీఆర్ గోయింగ్. కొంచెం నెక్స్ట్ ప్రెస్ మీట్ కంతా విల్ కమ్ అప్ విత్ ద డీటెయిల్స్ వీటి గురించి. And two things అండి. One, our intention was, okay, నేర్చుకునేది anything that we have to learn about making a film, releasing a film, ఈ సినిమాతో నేర్చుకుందాం అని డిసైడ్ అయ్యాం. Going forward, I think we will never stick to a particular budget, దీంట్లోనే తీయాలి అని. It's more about what are we telling, what kind of a story are we telling, and if a particular story requires a particular budget, that's how we have to move forward, because that's how we'll grow as a production. ఒకటే చేసుకుంటూ కూర్చుంటే there's nothing for us to learn, there's nothing for us to even show. Thank you. Hello. Thank hi, you. Hi. So congrats first of all, and intro కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది మాకు కూడా. అండ్ రైట్, అందరికీ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. సో ఈ ప్రొడక్షన్ చూసుకుంటే జేబీ ప్రొడక్షన్కి సో ఫస్ట్ మూవీ అంటే దేని ద్వారా రావాలని ఎందుకు అనుకున్నారు, ఇదే కరెక్ట్ అనుకున్నారా? I think Vamsi would be a better person to answer this. అంటే దీని ద్వారానే అంటే అగైన్ దీని ఐడియా అయితే వాజ్ ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక 20 to 30, 35 ఏజ్లో వాళ్ళ లైఫ్లో జరిగే ఒక విషయం అనమాట. దట్ ఫీలింగ్ ఆఫ్ అరే ఐ వాంట్ టు డూ సంథింగ్ అండ్ దాన్ని అవుతుంది అవ్వట్లేదు, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో అదేంటంటే దాని మీద ప్రాపర్గా ఫోకస్ చేస్తే అందరికీ అర్థమవుతుంది అనేది, అదే రిలేట్ అవ్వగలుగుతారు అనేది ఐడియా నుంచి రాసింది. సో అక్కడి నుంచి ఇంకా ఓకే, దిస్ ఈజ్ అట్లీస్ట్ ద రైట్ ప్రాజెక్ట్ ఫర్ మీ టు స్టార్ట్, బికాజ్ నేను చేద్దాం అనుకునేది ఏంటి, నాకు తెలిసిందెంత, తెలుసుకోవాల్సిందెంత, ఇవన్నీ క్లబ్ చేస్తే ఓకే ఎస్ దిస్ మేడ్ సెన్స్ అనమాట. అందుకు అండ్ ఈ ప్రొడక్షన్ ద్వారా చూసుకుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి సో రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, ఎవరైనా వస్తే మీరు యాక్సెప్ట్ చేసేవి ఏమైనా ఉన్నాయి కొత్త స్టోరీస్కి ఇలా? డెఫినెట్లీ అండి. సో ద హోల్ పాయింట్ ఇస్ మేము ఎప్పుడైనా మాకు స్క్రిప్ట్ సబ్మిషన్స్ అవి ఏమన్నా వచ్చినా కూడా వీ ఇవాల్యుయేటెడ్ ఆన్ అసలు ఈ స్టోరీ ఏం చెప్తుంది, వాట్ ఆర్ దే ట్రయింగ్ టు సే విత్ దిస్ అనేది ఇవాల్యుయేట్ చేస్తాము. సో ఒక స్టోరీ ఆర్ దట్ కంటెంట్ ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ డెఫినెట్లీ. Hi, director. I just like to add to it. I'm sorry. ఏం లేదండి. So we actually keep getting DMs on Instagram. మా Instagram page లోనే స్టోరీ ఉంది, నరేషన్ కానీ ఏదైనా. So we have a work email that's actually open for everybody. They can send in their pitch decks and మాకు ఒక రివ్యూ టీమ్ కూడా ఉంటుంది that will see. అండ్ ఇఫ్ ఎనీథింగ్ మాకు చాలా స్ట్రైకింగ్గా అనిపించి అరే అసలు ఈ స్టోరీని ఒక సినిమా తీసి ఆడియన్స్లోకి తీసుకెళ్తే బాగుంటుందన్న ప్రతి స్టోరీకి వీఆర్ ఆల్వేస్ ఓపెన్. ఆల్వేస్. డైరెక్టర్ గారు ఇక్కడ సో అంటే ఇప్పుడు అందరినీ కొత్త యాక్టర్స్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు ఇంకా చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా చాలామంది ఉన్నారు కదా, సో కొత్త వాళ్ళని ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి? ఓకే, ఐ హ్యావ్ 2 reasons. ఒకటి మీరు అన్నట్టే
they're Instagram influencers. Their profession is not actor. So different skill sets, different what I was looking for was completely different skill sets, and that's the reason, rather, kottollu anna kuda was someone who could understand what we're doing. And like I said, there will be a lot of different factors that go into it. Influencers antara, our skill set completely vary from what I needed. That's the very honest reason why I went with whoever I went with. ఓకే, తెలుగులోనే తీయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు మీ స్క్రిప్ట్ని? అంటే that's my language. So yeah, I mean, yeah, నా లాంగ్వేజ్ తెలుగు. సో I wanted to start out here. I never had the intention of, నేను ఇప్పుడు అక్కడ చదువుకున్నా కాబట్టి అక్కడే సినిమాలు తీయాలనేది ఏం లేదు. I always wanted to get that technical knowledge and that know-how నేను తెచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది. హలో టీమ్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నీ దారి నీ కథ. సో మీ అందరి దారి కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ముందుగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే బై ప్రొఫెషన్ ఏంటి యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రొఫెషన్? బై ప్రొఫెషన్ ఐ am still writing, directing and producing. సో ఎలా అంటే ఇప్పుడు ఫినాన్షియల్గా అంటే ప్రొఫెషన్. So we'll just have them talk about what they actually did before this film. ప్రీతం గారు మీరు చెప్పండి, వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్ యాక్చువల్లీ అండ్ వాట్ యాక్చువల్లీ నౌ? ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. ఫస్ట్ ఈ నగరానికి ఏమైందిలో ఒక స్మాల్ బిట్లో ఉంటా. సో అప్పుడు లైక్ వెన్ ఐ వాజ్ ఆన్ దట్ సెట్ అర్థమైంది దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్. అంటే చాలా ఐ యూస్ టు ఎంజాయ్ సెట్ అంబియన్స్ కానీ ఎవ్రీథింగ్. సో అప్పుడు అనుకుని లైక్, కాకపోతే ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్గా వెళ్ళలేము, వీ నీడ్ టు గెట్ ట్రైన్, లైక్ ఒక ఎక్స్పోజర్ కానీ ఎవ్రీథింగ్ ఉండాలి అని ఐ టుక్ సమ్ టైమ్ వర్క్షాప్స్ చేసి థియేటర్కి వెళ్ళి దెన్ ఐ కేమ్ బ్యాక్. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే అంటే అబ్రాడ్ నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మోస్ట్లీ అబ్రాడ్ నుంచి you studied there, but we're all from here and we're all from Hyderabad. It's just that Vamsi studied there ante. మా సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అబ్రాడ్ నుంచి వచ్చారు తప్ప మేము ఇక్కడే. yes I wish you all the best. Thank you. డైరెక్టర్ ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న టైం ఇది యాక్చువల్లీ. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరందరూ కొత్త ఫేసులను పెట్టి సినిమా థియేటర్కి రమ్మంటానికి ఏం ధైర్యంతో మీరు సినిమా చేశారు? సార్ ఫస్ట్ గట్ ఫీలింగ్స్ చేసిన సినిమా అనాలిసిస్ సార్. అంటే ఓకే, అంటే ఇప్పుడు మేము ప్రజెంటేషన్ ఎలా చేసాము, లాంగర్ నిల్చొని కంటిన్యూస్గా స్పీచ్ ఇస్తే ఇంకా చెప్పిందే చెప్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు క్రిస్ప్ అండ్ షార్ట్ మీకు డెలివరీ చేసాం కదా. సో ఫిల్మ్ సెన్స్ కూడా అక్కడే పెట్టుకున్నాం సార్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షుడ్ బి లైక్ బై ఆడియన్. సో ఆ ఫీలింగ్ దగ్గర వీ మెట్ ఆర్ పారామీటర్. సో అందుకు చేసాం సార్ ఫిలిం. అండ్ ఇంకొకటి స్ట్రైట్ అవే నేను ఫిలిం ఎలా ఉంటుంది నేను చెప్పను, కానీ ఫిలిం అయిపోయిన తర్వాత ఆడియన్ విల్ బి చిల్, నైస్ వాచ్ అనే ఫీలింగ్ వస్తుంది. అదే చాలామంది చాలా మంచి పిక్చర్స్ కూడా తీస్తున్నారు, కానీ థియేటర్కి ఎవరు వెళ్ళాలి? థియేటర్కి వెళ్ళడానికి ఒక నాక్ పాయింట్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ యూ హ్యావ్ అంటే ఎక్స్ పాయింట్ ఒకటి ఏంటనేది చెప్తున్నాను. ఈ క్వశ్చన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఉంది సార్. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి సినిమా, అసలు ఏంటి ఇది ఏదో కోటలాగా ఉంది, అసలు ఎంట్రీ కనిపించలేదు, తిరిగి 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 ఐ ఫౌండ్ అవే నౌ. అలాంటి రిలీజ్ కోట చుట్టూ ఇప్పుడు తిరుగుతున్నాం. వీఆర్ ఆల్మోస్ట్ క్రాకింగ్ ఇట్. సో అంతే కాన్ఫిడెంట్గా చెప్పాను వీఆర్ కమింగ్ దిస్ ఏప్రిల్ అని. ఫస్ట్ ఒక సినిమాతో ఎంత నేర్చుకున్నారు సార్? అంటే ఇప్పుడు ఒక్కొక్కటి క్రాక్ చేస్తున్నారు కదా, ఈ క్రాకింగ్ సిస్టంలో ఎంత నేర్చుకున్నారు మీరు? ఎక్కడ బాగా స్ట్రగుల్ అయ్యారు అందులో? అంటే I don't know how you quantify learning, struggle. అంటే నాకు ఎప్పుడు స్ట్రగుల్ అనిపించలేదు. ఐ నో పీపుల్ సే ఇట్స్ హార్డ్ వర్క్, కానీ దట్స్ నెవర్ లైక్ అ స్ట్రగుల్. ఆఫ్టర్ రిలీజ్ ఐ థింక్ మీరు అది ఒప్పుకుంటారేమో, చూద్దాం. లేదండి, వి నెవర్ ఫైండ్ అవర్ వర్క్ యాజ్ అ స్ట్రగుల్. సో ఎవరైనా వచ్చి నేను చాలా కష్టపడానంటే దట్స్ యువర్ ప్రాబ్లమ్, బికాజ్ మీరు చేసేది నచ్చితే యుల్ నెవర్ ఫీల్ లైక్ ఇట్స్ అ స్ట్రగుల్. కావాలని చేస్తున్నారు అది. హీరోయిన్ మిస్ అయింది చెప్పలేదా అమ్మాయికి? ఆవిడ ఆల్రెడీ బిజీ అయిపోయారండి, వేరే షూట్లో ఉన్నారు. Yeah, so unfortunately she couldn't be here today. She's shooting for something else, and yeah, she'll join us in the next press meets. మీ దారులు మీ కథలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. Thank you so much. డైరెక్టర్ గారు, యాక్చువల్లీ ఇందాక సౌండ్ సింగ్ గురించి మీరు మాట్లాడారు కదా, టీజర్లో మేము చూస్తున్నప్పుడు సమ్ ఆర్ లైక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది వినిపిస్తుంది డైలాగ్కి. అది కరెక్ట్గా అంటే ఎగ్జాక్ట్గా ఒక
హైలీ టెక్నికాలిటీ అని చెప్పేసి అన్నారు. సో ఆ హైలీ టెక్నికాలిటీని మ్యాచ్ చేస్తూ సమ్ సౌండ్స్ ఆర్ నాట్ ఎనఫ్ అంటే అలా అనిపించలేదు. వై అని అంటే ఏం చెప్తారు? అంటే ఎందుకు అలా డిజైన్ చేశారు? I don't think that was a choice. Probably a small technical issue at the very max. ఆ డైలాగ్స్లో కూడా కొంచెం నా నాయిస్ వినిపిస్తుంది వెన్ వి వాచ్ ద టీజర్. నాకు తెలిసి in our mix or anything there was no noise. It could have actually been a proper technical issue with file conversions. That's yeah. Priyatham bro. But yeah, I can. సో మీ ఇన్స్టా ఐడిలో రష్మిక గారితో పిక్స్ ఉన్నాయి. సో ఏంటి ఆవిడకి మీకు ఏమైనా రిలేషనా, అంతకు ముందు ఏమైనా యాక్ట్ చేశారా ఆవిడతో, వర్క్ ఎక్స్పీరియన్స్? లేదండి, ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్. ఓకే. సో ఐ డిజైన్ హర్ ఇంటీరియర్స్ చేశాను తన రెసిడెన్స్కి. సో దట్స్ హౌ ఐ నో హర్. అంతే అంతేనండి. ఓకే. అండ్ శ్రేయ గారితో కూడా పిక్ ఉన్నట్టుంది, ఆవిడేనా? శ్రేయ గారితో మా మదర్ ఉన్నారండి. అదే. సో ఐ మెట్ ఆల్ ఆఫ్ దెమ్. లక్ష్మీ మంచు గారు, లైక్ ఐ స్టడీడ్ ఇన్ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్. తను హోస్ట్ చేసిన వాక్ ఫర్ లైక్ టీచ్ ఫర్ చేంజ్ అనే దానికి వాక్ చేశాను. సో అప్పుడు ఐ మెట్ ఆల్ ఆఫ్ దెమ్. దే వర్ లైక్ ర్యాంప్ వాక్ చేస్తే అండ్ షీ ఇంట్రడ్యూస్డ్ మీ ఆల్సో ఆన్ దట్ డయాస్. లైక్ తను ఆ స్కూల్లో చదువుతూ టీచ్ ఫర్ చేంజ్ అనేది షీఈస్ డూయింగ్ ఇట్ ఫర్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్. సో నా స్కూల్లో చదువుతూ నా ఈ స్కూల్స్ కోసం చేసే నోబుల్ థాట్కి సపోర్ట్ చేయడానికి నా స్టూడెంటే వచ్చాడు అని షీ అనౌన్స్డ్ ఇట్ ఆన్ ద డయాస్. సో ఫ్రమ్ దేర్ ఇట్ వాస్. ఓకే బ్రో, చెప్పాం కదండి మాకు సెలబ్రిటీస్ తక్కువ తెలుసు అని చెప్పి, మెల్లగా అందరినీ పరిచయం తెలీదు అన్నాను. సో మెల్లగా పరిచయం పెంచుకుంటూ వెళ్తున్నాం. సో హాయ్ టీమ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో బేసికల్గా చాలా యంగ్గా ఉన్నారు. మేబీ ఈ క్వశ్చన్ అడిగితే కొంచెం ఫీల్ అవ్వద్దు. సో చాలామంది ఏమంటారంటే పెద్దవాళ్ళు మూవీ ఇండస్ట్రీకి వెళ్తున్నామంటే ఎందుకు మూవీ ఇండస్ట్రీ, మంచిగా జాబ్స్ చేసుకోవచ్చు కదా, సంపాదన వస్తుంది. సో అలాంటి క్వశ్చన్ మిమ్మల్ని ఎవరైనా అడిగారా? ఇఫ్ అడిగితే వాట్ యూ వాంట్ టు గివ్ దమ్ ద ఆన్సర్? యా. సో ఐ మీన్ అడుగుతారు వై డూ వాంట్ డూ దాట్ అని. బట్ ఐ ఫీల్ లైక్ దట్ క్వశ్చన్ జనరలీ ఏం చేద్దామని అడుగుతారు ఎవరైనా. ఇఫ్ దే వాంట్ టు బికమ్ అ డాక్టర్, నువ్వు ఎందుకు డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు నన్ను అడుగుతారు. సారీ టు ఇంటరప్ట్, బట్ స్పెషల్లీ ఇండస్ట్రీ అన్న తర్వాత చాలా మంది ఎక్కువ రోక్ టోక్ చేస్తూ ఉంటారు. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. షూర్. ఫర్ మీ, నన్ను అడిగినప్పుడు నా ఆన్సర్ సింపుల్. నా ఆన్సర్ వెరీ సింపుల్ అండి. అండ్ బికాస్ ఐ హ్యావ్ ఫన్ డూయింగ్ వాట్ ఐ డూ. నేను ఫస్ట్ టైం వంశీ కూడా హీ ఆస్క్డ్ అస్ అ క్వశ్చన్ వన్ డే. హీ సెడ్, ఈ సినిమాతో నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, దీంతో నీ కెరియర్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, ఫర్ మీ నా కెరియర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ ఐ వాంట్ టు హ్యావ్ ఫన్. ఐ లవ్ వాట్ ఐ డూ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ దట్ ఐ గెట్ టు డూ ఇట్. బికాజ్ నచ్చకపోతే చేసి పాయింట్ ఏంటి, లైక్ నచ్చుతో చేస్తా. అండ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ ట్రై చేస్తాను దట్ ఐ క్యాన్ కంటిన్యూ టు డూ సో. దట్స్ ఇట్. నైస్. నేను ఆ క్వశ్చన్కి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తానండి. యాక్చువల్గా ఫిల్మ్ మేకింగ్ అనగానే ఇంట్లో యాక్చువల్గా అందరు భయపడతారు. మమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగితే ఎందుకు అడిగాం ఈ క్వశ్చన్ అనే ఫీలింగ్ తెప్పించేంతవరకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. కూర్చోబెట్టి చెవుల్లోంచి పొగలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎలా అంటే లేదండి, ఇట్స్ అంత టైం లేదు కదా. ఇట్స్ సీరియస్ ప్రొఫెషన్. ఇట్స్ అ సీరియస్ ప్రొఫెషన్. అందరూ ప్రొఫెషన్ వరకే చూడండి. దాని తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారంటే అంటే ఐటీ చేసేవాళ్ళు చేస్తారు, డాక్టర్ చేసేవాళ్ళు, అందరూ ఆఫ్టర్ లైఫ్ కాదు, ప్రొఫెషన్ వర్క్ చూస్తే ఇట్స్ అ క్రాఫ్ట్. गाइस मंडे ट्यूसडे खुलने के लिए, थर्सडे फ्राइडे चले गए. New KFC Wednesday special. Save up to 52%. 15 pieces for $3.99. Hot and crispy, hot wings, boneless strips. Wednesday deals, weekend feels. సో ఈ సినిమాని మొత్తం టెక్నికల్ టీం బయట నుంచి తీసుకొచ్చేసారు అండ్ యువర్ ఫస్ట్ ఫిలిం. సో కొత్త వాళ్ళతో వెళ్తున్నారు అండ్ ఆల్సో విత్ సింగ్ సౌండ్. సో హౌ మచ్ యూఆర్ కాన్ఫిడెంట్ అంటే థియేటరికల్ రిలీజ్ ఇందాక వాళ్ళు చెప్పినట్టుగానే కొంచెం కష్టమవుతున్న ఈ టైంలో మీరు ఇన్నోవేటివ్గా చాలా కొత్తగా స్టేజ్ ప్రెజెన్స్ కానీ ఏదన్నా కానీ చాలా ట్రై చేశారు అండ్ యు ఆర్ ఆల్సో రీచ్ అప్ టు ద మార్క్ ఇక్కడ మేము చూసినంత వరకు. బట్ హౌ మచ్ యూఆర్ కాన్ఫిడెంట్ దట్ థియేటర్స్లో ఆడియన్స్ దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? యాక్చువల్లీ దాంతోపాటు ఒక దానికి యాడ్ చేద్దామని, ఇప్పుడు
ఎలాగైతే కొత్త కాస్ట్ ఫ్యూచర్లో కూడా తెలుగు నుంచి ఎవరైనా ఇన్స్పైరింగ్ లేకపోతే ఆస్పైరింగ్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారా ఇవ్వరా ఫ్రమ్ దిస్ ప్రొడక్షన్ అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ ఎస్ అండి. దట్స్ నాట్ అ బ్యారియర్ ఆర్ రిస్ట్రిక్షన్ అట్ ఆల్. దానికి ఆన్సర్ ఇస్ వి గో బిహైండ్ క్రాఫ్ట్ అండ్ టాలెంట్ లైక్ ఈ సెడ్. సో అది మాకు ఎక్కడ కనిపిస్తే దట్స్ వేర్ వి టేక్ ఇట్ ఫ్రమ్. మీరు అడిగిన క్వశ్చన్కి సారీ కొంచెం ప్రీతం గారు ఒకసారి జస్ట్ రిపీట్ అండి. I think she has a better answer for that than me. So Actually, I've noticed that there's only two reasons why the audience will ever go to a theater. One, the content has to be extremely relatable, or two, extremely entertaining. So I don't think it really matters actors kottalla cinema ki sing sound avani. Yes, men chesamu. I agree that's something that మేము చేసాము. వీఆర్ నాట్ సెయింగ్ ఓ మేము ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ తెచ్చాము, సింగ్ సౌండ్ చేసాం, సో మీరు సినిమా చూడండి అని మేము అంటలేదు. దట్ సంథింగ్ దట్ వీ డిడ్ అండ్ వీఆర్ జస్ట్ పుట్టింగ్ ఇట్ అవుట్ దేర్. ది ఓన్లీ రీజన్ audience will go to our film is because the characters in the film are extremely relatable. చూసే వాళ్ళందరికీ అరే ఇది నేనే అని అనిపిస్తుంది, లేదా అరే నేను ఇలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో వన్ ఆఫ్ దోస్ టూ ఫ్యాక్టర్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ విల్ గెట్ దెమ్ టు ద థియేటర్ టు వాంట్ టు వాచ్ ద ఫిల్మ్, టు ఈవెన్ జస్ట్ సీ దెమ్ సెల్వ్స్. వాళ్ళే చూసుకుంటారు. స్టోరీ మొత్తంలో ఒక్క పాయింట్లో ఎక్కడో అక్కడ అరే దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై స్టోరీ అని అందరికీ అనిపిస్తుంది. యా ప్రీతం గారు పిలిస్తే టెన్షన్ వస్తుంది, టఫ్ క్వశ్చన్ ఏమో అని. ఎందుకంటే ఫస్ట్ సినిమాకే మీ పేరు అందరూ హీరో అని వస్తున్నారు, మీరు ఏమైనా సెట్ చేసుకున్నారా అని? లేదండి, ఐఎమ్ లైక్ వెరీ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్. సో అరుస్తున్న వాళ్ళందరూ అయితే నా ఫ్రెండ్సే. ఈ స్టోరీ మీకు రాగానంటే మీకు ఎట్లా అనిపించింది? ఆడిషన్కి వెళ్ళాను. అండ్ సో బేసిక్గా ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇందాక అడిగినట్టు కూడా సినిమాల్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ కన్సర్న్ ఇస్ ఇనిషియల్ స్టేజెస్లో పేమెంట్ ఉండదు అని. సో వెన్ ఐ వాజ్ ఈ ఆడిషన్ గురించి తెలిసినప్పుడు దే గేవ్ మీ అ టైమ్ స్లాట్, 2:30కి రండి, 3 o'clock వరకు విల్ బీ యువర్ ఆడిషన్ స్లాట్ అని. సో దేర్ ఐ వాజ్ లైక్ ఓకే, ఇక్కడ ఇలాంటి ప్లేస్కి వెళ్తే మై టైమ్ వోంట్ బీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనిపించింది. సో దట్స్ వేర్ ఐ గేవ్ ద ఆడిషన్ అయిపోయాక దెర్ వర్ మల్టిపుల్ కెమిస్ట్రీ చెక్స్ అండ్ అంతా అయ్యి ఫైనల్ అనుకున్నాక నేను ఇందాక మీకు చెప్పినట్టు 30 kilometers అప్ అండ్ డౌన్ ఐ వాజ్ పెయిడ్ అలవెన్స్ ఫర్ ట్రావెలింగ్ ఆల్ ద వే. అది లైక్ ఓకే, ఇలా ఉంటే ప్రొడక్షన్ హౌస్ హ్యాపీగా ఇండస్ట్రీలో ఐ కెన్ సర్వైవ్ అని. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. వన్ లాస్ట్ క్వశ్చన్ విజయ్ గారు. వంశీ గారు ఇక్కడ. విజయ్ గారు, వన్ క్వశ్చన్ ప్లీజ్. సో మీ ఇన్స్టాగ్రామ్లో చెగోవీరా షార్ట్ ఫిలిం దట్ యూ డిడ్ కదా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా మీరు ఆర్ చెగోవీరా గారి ఫ్యానా? ఒకటి అందరి సినిమాలు 3 సార్లు 4 సార్లు థియేటర్లో చూసిందే, తారకన ఫ్యాన్, అది క్లారిటీ. వావ్ సూపర్. చెగువీరా దట్ వాస్ ద షార్ట్ ఫిల్మ్ దట్ ఐ షాట్ ఒక 2017లో. దాని గురించి ఇంకేం చెప్పాలి దాని గురించి అంటే ఐ మీన్ టు సే లైక్ గ్యాప్ ఎక్కువగా వచ్చిందా ఆర్ ఎల్స్ ప్రీవియస్ ఏమైనా చేశారా? నేను బేసిక్లీ అదే ఇక్కడ సినిమా నేను 21 ఉన్నప్పుడు సినిమా క్యాన్సిల్ అయ్యి ఉండే, ఒక ప్రాసెస్ దాకా వచ్చే తర్వాత ఐ హ్యాడ్ టు గో టు US. అక్కడికి వెళ్ళినాక కూడా మళ్ళీ ఉద్యోగాలు చేద్దామన్న, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎందుకో ఎక్కువ నాకు మైండ్కి, యాక్టింగ్ స్టూడియోలు అని చెప్పి అవని చెప్పి ఇవని చెప్పి అవి తిరిగా. అక్కడి నుంచి మళ్ళీ ఐ హ్యాడ్ అ ఛాన్స్ హియర్ ఇంకో సినిమా గురించి అన్నప్పుడు ఐ కేమ్ బ్యాక్. ఆ తర్వాత వినయ్ షణ్ముఖ్, ఐ నో దట్ గై, సో ఐ కాల్డ్ హిమ్ అప్, ఐ సెడ్ పని ఏమన్నా ఉందా ఒకసారి చూడు ఖాళీగా ఉన్నా అంటే, అనుకోకుండా దెన్ దట్స్ వెన్ అమ్మాడి హ్యాపెండ్. ఇఫ్ యూ ఆల్ నో అబౌట్ ఇట్, దట్స్ వన్ గుడ్ సాంగ్ దట్ వీ గేవ్. అది అయిన తర్వాత ఆడిషన్ త్రూ మళ్ళీ దీనికి వచ్చా, అలా మధ్యలో ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఆడిషన్ త్రూ దీనికి వచ్చా. చాలా మంది నీ దారే నీ కథలో ఆర్టిస్టులు తెలియదు అనుకుంటున్నారు, కానీ మీ ఇన్స్టాగ్రామ్స్ చూస్తే మీరు ఎవరు ఏం చేశారు అనేది డెఫినెట్లీ అందరికీ తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్. ఐ థింక్ మీ ఇద్దరు కూడా ఏదో చేసే ఉంటారు సార్. సో ఏమైనా దాగుంటే చెప్పండి సార్, మేము కూడా తెలుసుకుంటాం. అనంత్ నీ గురించి నేను చెప్తా. ఆయనని యాక్చువల్గా అనంత్ క్యారెక్టర్ కోసం వెతికి ఎవరు దొరకలేదు. లాస్ట్కి అనంత్ ఆడిషన్ చేసి వంశీ US నుంచి పట్టుకొచ్చాడు, రమ్మన్నాడు ఈ సినిమా కోసం. సో ఈ మూవ్ టు ఇండియా. సార్ ఇప్పుడు ఇందులో ఎవరైతే వీళ్ళు ఇప్పుడు అందరు కొత్త వాళ్ళే కాబట్టి ఇన్స్టాగ్రామ్ స్టార్స్ ఏమో నాకు తెలియదు, కానీ వీళ్ళల్లో ఎవరు స్టార్ మెటీరియల్ అంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ఉన్నారు సార్ స్టార్స్, అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్లో. అంటే ఎంత ఉన్నా కూడా ఎవరో ఒక డైరెక్టర్కి అరే వీళ్ళు ఏదో చార్మ్ ఉందిరా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎవరు అని అడుగుతున్నాను నేను.
సార్ యాక్చువల్గా మీరు అందరు మిస్ అవుట్ అయ్యారు. ఇక్కడ సీరియస్గా ఒక అతను కూర్చొని ఉన్నాడు అప్పటి నుంచి. డైరెక్టర్కి స్టార్ మెటీరియల్ నేనే అండి ఇక్కడ. అది అని చెప్తే బాగోదని చెప్పట్లేదు, ఎందుకంటే యాక్టర్స్ హట్ అవుతారు కాబట్టి. నేను రైటర్ అండి, దీనికి కోరైట్ చేశాను వంశీతోటి. నాకు మజా వస్తుంది ఇది. అంటే సినిమా గురించి అందరం కలిసి ఒక హాల్లో కూర్చొని మాట్లాడుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఐటీలో కూర్చొని మేనేజర్ కనపడకుండా ఇంకో ట్యాబ్లో ఫిలిం ప్రెస్ రిలీజెస్ చూసేవాళ్ళం మేము. అలాంటిది ఇక్కడ కూర్చోబెట్టి మీరు మమ్మల్ని క్వశ్చన్లు అడగడం, మేము అడగడం, ఇదంతా చాలా చాలా బాగుంది. సో ఎంజాయ్ చేస్తున్నాను నేను ప్రాపర్గా. సో యా, అండ్ రెండోది జేవీ ప్రొడక్షన్స్ ఈజ్ ఐ థింక్ ఈ పర్టికులర్ రీసెంట్ ప్రెస్ రిలీజెస్లో రైటర్ని కూర్చోబెట్టింది వీళ్ళే. యాజ్ మామూలుగా రైటర్స్ని కూర్చోబెట్టారు స్టేజ్ మీద, కానీ నిజంగా కూడా రైటర్కి గౌరవం ఇవ్వాలండి. అంటే ఫస్ట్ కథ పుట్టేది, మెటీరియల్ పుట్టేది, కంటెంట్ పుట్టేది రైటర్ దగ్గర నుంచి. రైటర్కి వాల్యూ ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చినందుకు నిజంగా కూడా యా అండి. అంటే జేవీ థింగ్స్ అంటే ది జేవీ డూయింగ్ జేవీ థింగ్స్ అంటాం మేము. సో దిస్ కాకబట్టు పడుతున్నావు కదా. అరే మాట్లాడిందే ఒక నిమిషంరా వంశీ గారు. ప్రీతం, ఇంకోటి నువ్వు ఇందాక ఆన్సర్ చెప్పే ఫోన్ వాడుతున్నాడు. అడిగాను సార్. వంశీ గారు, మీకు ఇండస్ట్రీలో సపోర్ట్ లేదన్నారు, ఎవరు తెలియదు అన్నారు కదా. అంటే ఫస్ట్ మీరు ఎవరినైనా రీచ్ అయ్యారు ఎవరి దగ్గర, కానీ మీ స్టోరీ తీసుకుని వెళ్ళారా, చెప్పారు, ఎవరన్నా నో అన్నారా, ఏంటి అసలు ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? I've always wanted to produce films. నా మాస్టర్స్ డిగ్రీ ఈజ్ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్. సో ఐ వాంట్ టు బికమ్ అ ప్రొడ్యూసర్ అనమాట. నేను సపోర్ట్ లేదు అనలేదు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వీ డోంట్ హ్యావ్ అ బ్యాకింగ్. వీ డోంట్ నో సమ్వన్ హూ కెన్ జస్ట్ బీ లైక్ డూ దిస్ డూ దాట్ ఆర్ ఇట్లా పెట్ట అనేది లేదు మాకు. దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు ఆల్వేస్ డూ, అండ్ దట్స్ ద రీజన్. అంటే మంచి కథలతో వచ్చే డైరెక్టర్స్ని ప్రతి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్య, అండ్ మీరు సపోర్ట్ లేదన్నారు కదా. అంటే మీరు ఏం ప్రొడ్యూసర్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా ఏంటి? అంటే సపోర్ట్ అని కాదండి. వాట్ వీ మెంట్ ఇస్ బ్యాకింగ్ లేదు. అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ హూ కెన్ గైడ్ అస్ సేయింగ్ ఓకే దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ వెళ్ళండి అనేది. అండ్ ఐ మేజర్లీ స్టిల్ వాంట్ టు బీ ఇన్ టు ఫిల్మ్ ప్రొడక్షన్ ఓన్లీ. డైరెక్షన్ అంటారా అంటే ఇట్స్ జస్ట్ కొన్ని వెరీ పర్సనల్ స్టోరీస్ అప్పుడప్పుడు నాకు స్ట్రైక్ అవుతాయి, విచ్ ఐ రైట్ అండ్ దెన్ సిట్ విత్ అన్ అదర్ రైటర్ అండ్ పాలిష్ ఇట్. ఓన్లీ అవి తప్పితే ఐ నెవర్ హ్యావ్ దట్ థింగ్ ఆఫ్ ఇది నేను డైరెక్ట్ చేయాలి అనేది లేదు. మెయిన్లీ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ప్రొడక్షన్. డైరెక్టింగ్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు ద ఫ్యూ స్టోరీస్ దట్ ఐ పర్సనలీ ఫీల్ లైక్ ఐ వాంట్ టు డూ దిస్. ఇప్పుడు ఏదైనా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫిల్మే కొంచెం ఇంపాక్ట్ ఉన్న ఫిల్మ్ తీస్తే ఆ ప్రొడక్షన్ హౌస్ గుర్తుంటుంది అని అంటారు. అలాంటి సినిమా ఇది అవుతుంది అంటారు? డెఫినెట్లీ. లైక్ ఇది ఉండేదే లైక్ ఐ సెడ్ రిలేటబుల్. ఇప్పుడు చూడంగానే మీరు కూడా చూసాక అరే దీంట్లో నా కథ కూడా ఉంది అని మీరైతే పక్కా ఫీల్ అవుతారు. సో దట్ ఈస్ వాట్ వీఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు డూ. ఈ సినిమా చూసిన ఎవరికన్నా ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఈ ఈవెంట్ అయితే ఇప్పటివరకు చాలా యూనిక్గా చేశారు, కానీ సినిమా అసలు ఏ జోనర్లో ఉండబోతుంది? కామెడీ ఉంటుందా, ఓన్లీ మ్యూజిక్ గురించి ఉంటుందా, ఏంటి అసలు సినిమా ఎలా ఉంటుంది? అంటే చెప్పినట్టు మ్యూజిక్ అనేది స్పెసిఫిక్గా దాని టెక్నికాలిటీకి ఎప్పుడు వెళ్ళము. ఇట్ ఈస్ అ వెరీ వెరీ లైట్ హార్టెడ్ హ్యూమరస్ డ్రామా. సార్ ఇక్కడ మామూలుగా అయితే చాలా కష్టం ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవడానికి, ఎస్పెషల్లీ లేడీస్ని. మీరేమో పక్కనే రైట్ సైడ్లో లేడీ పెట్టుకొని తిరిగేస్తున్నారు. అది ఎలా సాధ్యపడింది? ఏం మంత్రం వేశారు మీరు? ఇప్పుడే ఆర్జీవి గారు ఒక పోస్టర్ పంపించారు నాకు, నా పెళ్ళాం దెయ్యం అనే ఒక సినిమా నేను చేస్తున్నానని. లేదు సార్, అసలు యాక్చువల్లీ దీనికి ఐ థింక్ బెటర్ రీజన్ ఇస్ నాకు ఫ్రమ్ చిన్నప్పటి నుంచి ఐ థింక్ మై పేరెంట్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ వీ వాంటెడ్ టు. నేనన్నా నా బ్రదర్స్ అన్న నన్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ లైక్ వెరీ నార్మల్ ఫీల్డ్స్. నేను ఇప్పుడు సినిమా అన్న, మై యంగర్ బ్రదర్స్ ఇన్ టు స్పోర్ట్స్, మై ఓల్డర్ బ్రదర్స్ ఇన్ ఆంటర్ప్రెనర్, మై పేరెంట్స్ వర్ బిజినెస్ మెన్, అంటే లైక్ ఆంటర్ప్రెనర్స్ దెమ్సెల్ఫ్ అనమాట. సో వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేశారు. నేను సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు ఒకసారి కూడా యాక్చువల్లీ వద్దు అని ఎప్పుడు అనలా. సో అట్ ఎ యంగ్ ఏజ్ అది చేయడం వల్ల ఐ హవ్ నెవర్ సీన్ దిస్ యాజ్ అ ఛాలెంజ్. అసలు ఇది చేయకూడదు, ఇది అసలు రాకూడదు, ఇది ఒక కష్టమైందనేది నేను ఎప్పుడు అనుకోలేదు. సో డెఫినెట్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ పేరెంట్స్ అక్కడ చెప్పడం. హలో వంశీ, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. యాక్చువల్గా మీరు కొత్త వాళ్ళని అంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళు స్టార్స్ అయ్యారు, వాళ్ళు కూడా కొత్తగా ఫ్రెష్గా పరిచయం అయిన వాళ్ళే, అండ్ వాళ్ళు ఫ్రెష్ స్టోరీస్ని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాము. సో వాళ్ళని అప్రోచ్ అవ్వలేదా, లేకపోతే మీరు అవ్వద్దు అని అనుకున్నారా? కొత్త ఫేసెస్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకునే కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారా? అంటే దీనికి స్పెసిఫిక్గా ఇట్ వాజ్ మోర్ ఆఫ్ నాకు రైట్ పర్సన్ ఎవరు, నాకు కావాల్సినట్టు నేను ఎవరిని మోల్డ్ చేసుకోగలుగుతాను దీనికి అనేది వాజ్ ది అప్రోచ్. అండ్ లైక్ ఐ సెడ్ బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఈ స్కేల్లోనే చేద్దాము అని మేము అనుకున్నాము. సో దానికి బెస్ట్ అప్రోచ్ ఏంటి, బెస్ట్ పీపుల్ ఏంటి అనేది ఇవాల్యుయేట్ చేసుకుని వి వెంట్ బై దట్ మెజర్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.
Okay, and thank you everyone for taking the time and actually, being here. వంశీ గారు Please go ahead. టీజర్ చూశాను, చాలా బాగుంది. ఏంటంటే ఈ మూవీ అర్థమవుతుంది మ్యూజికల్ డ్రామా అని. ఇది మీరు ఓన్ ఇన్స్టింగ్స్ నుంచి చేయాలనుకున్నా, లేకపోతే ఏమైనా హాలీవుడ్లో మ్యూజికల్ డ్రామాస్ ఉన్నాయి కదా, బిగిన్ అగైన్, విప్లాష్ అలాంటివి, దాని నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారు? అంటే those specific movies were just references. అంటే మేము మ్యూజిక్ని లైక్ ఐ సెడ్ ఫస్ట్ వెళ్ళింది థీమ్ మీదేనండి. ఆ థీమ్ని చూపించడానికి మ్యూజిక్ అని చూస్ చేసినప్పుడు ఆ సినిమాలు రెఫరెన్స్గా తీసుకున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ అసలు ఆ డ్రామాని ఆర్ అసలు ప్రాపర్గా ఎలా లాగొచ్చు బయటికి అనేది. దట్ వాస్ జస్ట్ ఫర్ స్టడీ, కానీ ఇట్స్ నాట్ లైక్ ఎనీ స్పెసిఫిక్ ఫిలిం అని. వీటిల్లో ఈ జానర్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? అంటే హాలీవుడ్లో చాలా వచ్చాయి కదా. వీటిల్లో అంటే నేను వాడిన రెఫరెన్స్ బిగిన్ అగైన్ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఈ జానర్లో, డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్. సో అదే నేను రెఫరెన్స్గా తీసుకున్నాను కూడా. అండ్ మీరు చెప్పారు కదా ఇది ఓన్లీ లైట్ హార్టెడ్ కామెడీ ఉంటుందా, ఎమోషన్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తారు? ఇట్స్ అ మిక్స్. డెఫినెట్లీ చాలా చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటుంది. లైట్ హార్టెడ్ అని నేను ఎందుకంటానంటే పర్సనలీ నేను నా లైఫ్లో ఏది చాలా హెవీగా తీసుకోను. నన్ను ఎవరైనా తిట్టినా, నాకు ఏదైనా అయినా ఆర్ ఎనీథింగ్ అన్నా, ఐ ఆల్వేస్ టేక్ ఇట్ ఇన్ గుడ్ ఫన్, లైట్ హ్యూమర్, లైక్ లైట్గానే తీసుకుంటాం. సో ఆ హ్యూమర్తో లైఫ్ని అప్రోచ్ అయినప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ ఈజీ. అండ్ దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఆ టోన్ సెట్ చేసాము. థ్యాంక్ యూ అగైన్. I just want to thank all the media members again for being here today. So yeah, thank you, Andy. Thank you so much for making our first press meet a success. Thank you. Thank you so much, everyone. Thank you so much.